నమస్తే నమస్తే. హరి ఓం హరి ఓం. అరుణాచల్ శివకి అరుణాచల్ యొక్క పర్వతం మీద ఉన్నటువంటి కారణలోకాల నుంచి ఈ విశ్వాన్ని కాపాడుతున్నటువంటి దక్షిణామూర్తికి ఆత్మ నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న సకల గురువులకు, అలాగే జీవ సమాధుల్లో ఉన్న పరమ గురువులకు, అలాగే శంబాల పరమ గురువుల ఈ కుంభయుగతరమైనటువంటి గురువులందరికీ నేతృత్వం వహిస్తున్న అవతార్ బాబాజీకి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అద్వైతాన్ని మన గురించి, అంటే ఆత్మ అంటేనే మనం ఆత్మని సింపుల్ చెప్తాము. ఆత్మ యొక్క విశిష్టతని అద్వైత రూపంలో మనకి శంకరాచార్యుల వారు అందించారు. ఈ అద్వైతం చాలా హైయెస్ట్ సైంటిఫిక్ క్వాంటమ్ ఎనర్జీకి సంబంధించింది. దీన్ని నేను మీకు అర్థమయ్యేటట్టుగా సులభంగా, సూక్ష్మంగా మరియు అద్భుతమైన ఆత్మ రహస్యాల్ని సైంటిఫిక్ ఆస్పెక్ట్ లో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సైన్స్ అనేది మనం లాజిక్ గా అర్థం చేసుకుంటాం. సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైన్స్ బ్రెయిన్ అనేది లాజిక్. అంటే ప్రతిదీ మనం తెలుసు తెలియక జీవితంలో లాజిక్ గానే అర్థం చేసుకుంటాం. లాజిక్ అంటే కనిపించింది కనిపించే రకంగా సాక్షాత్కరించే రకంగా ఉండే, మనకి అర్థం చేసుకునే ఒక మెట్ల ఒక ఆర్డర్ లో ఉండేదాన్ని సైన్స్ అంటాం. సైన్స్ అంటే వేరే కాదు, మనం ఈ రోజున ఈ విశ్వంలో ఉన్న రహస్యాల్ని, శక్తుల్ని, సామర్థ్యాల్ని మనం అనుకూలంగా మలుచుకున్నామంటే దాని వెనకాల ఉన్న జ్ఞానం అంతా దాన్నే సైన్స్ అంటారు. అంటే సైన్స్ అనేది శాస్త్రీయ విజ్ఞానము. అంటే అది అటు మూల చైతన్యంగా ఉండే ఆది భౌతిక అస్తిత్వానికి, మన భౌతికంగా ఉండే మన జీవితం యొక్క నిత్య జీవిత విధానానికి మధ్య నుండే ఒక బ్రిడ్జ్ లాంటిది. కాబట్టి మనం అనంతంగా ఉన్న చైతన్యాన్ని మన జీవితంలో రకరకాల కరెంట్గా అయితే ఎలక్ట్రిసిటీ కింద, బస్సుల కింద, లేకపోతే ట్రైన్స్, ఫ్లైట్స్, ఎన్ని ఉపకరణాలన్నీ సైన్స్ ద్వారా ఆవిష్కరించింది. కాబట్టి అంటే సైన్స్ అనేది అనంతంగా అర్థం అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా జోడింపజేసే ఒక మధ్యవర్తిత్వం వహించేదే సాధనమే సైన్స్ అనే విజ్ఞానం అని చెప్తాము. ఎందుకంటే ఎవరెవరు కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. సైన్స్, స్పిరిచువాలిటీ అంటే వాళ్ళకి అసలు చదువు లేదు మాట. ఎందుకంటే వాళ్ళు వేసుకునేవి సైన్స్ ను పూర్తిగా ఉపయోగించుకుంటారు నిత్య జీవితంలో. వాళ్ళు ఏమి సైన్స్ అటక షర్ట్ కూడా, ఇప్పుడు మన తయారైన షర్ట్ కూడా ఇది సైన్స్ ద్వారా తయారైంది. అంటే మనకి సైన్స్ అన్నది మన హిందూ ధర్మం పూర్తిగా ఒప్పుకుంటది. హిందూ ధర్మంలో ఉన్నదే సైన్స్. ముఖ్యంగా మన సనాతన ధర్మం నుంచి వచ్చిన ఈ అన్ని రకాల ఆరోగ్యం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా సప్త ఋషులు విజ్ఞానం ద్వారా ఇచ్చారు, సైన్స్ ద్వారా అందింపజేశారు. కాబట్టి సైన్స్ అనేది బేసిక్. దాన్ని సైన్స్ మీద అవగాహన లేనోడు వాడికి ఏది అర్థం అవుతుంది. అటు ఆధ్యాత్మికంగా పనికిరాడు, భౌతికంగా పనికిరాడు. ఏంటంటే స్పష్టంగా చెప్పేది, ఎందుకంటే సైన్స్ ఈజ్ ద బేస్ ఫర్ నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏంటంటే బాడీ ఎంత ఇంపార్టెంట్. బాడీ ఉంటేనే ఆ తర్వాత భౌతిక అస్తిత్వాన్ని బట్టే మన యొక్క మిగతా అంటే సూక్ష్మ శరీరము ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే కారణ శరీరం అనుసరించి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తెలుసుకోగలుగుతాం, ఎన్లైట్మెంట్ అని సాధిస్తాం. అంటే ఫిజికల్ బాడీ ఎంత ఇంపార్టెంటో అలాగే, అంటే ఫిజికల్ బాడీ లేకపోతే ఏమీ లేదు, ఆత్మ లేదు, జీవాత్మ లేదు. జీవాత్మకి ఉపాధిగా ఉన్నదే, ఉపాధిగా ఫిజికల్ బాడీ ఉంటేనే జీవాత్మ ఉంది. జీవాత్మ ఫిజికల్ బాడీ లేనప్పుడు జీవాత్మ ఉండదు. అలాగే ఈ ఫిజికల్ బాడీ ఎగ్జిస్టెన్స్ కి ఏదైతే మనం అనుకూలంగా దీన్ని పోషించుకుంటూ దీని మీద మనం ఏదైతే ఈ భౌతికం నుంచి ఆది భౌతిక ప్రయాణానికి మనం ఉపక్రమిస్తామో, ఆ ఆది భౌతిక ప్రయాణంలో భౌతికం నుంచి ఆది భౌతిక ప్రయాణాన్ని మనము ఒక రకంగా ఏం చెప్పుకోవచ్చు అంటే అదే దాన్నే విశిష్ట అద్వైతంగా చెప్పుకోవచ్చు. అద్వైత వేదాంతం అనేది ఏంటంటే భౌతిక స్థితి నుంచి ఆది భౌతిక స్థితి, అంటే ఆత్మతత్వానికి చేరుకోవడానికి. అంతేగాని ఇక్కడ అసలు మనం భౌతికం లేకపోతే అసలు ఇవన్నీ సబ్జెక్టు ఉండదు, స్టోరీలు ఉండవు, అసలు దీంతో పని లేదు. ఎందుకంటే భౌతికం అనేది ఆత్మకు ఉపాధి. కాబట్టి అక్కడ ఆత్మ ఎంత అవసరమో, అంటే మనం జీవాత్మకి అన్నది ఉపాధే, భౌతికమైన శరీరం ఆధారం. కాబట్టి శరీరాన్ని బాగున్నప్పుడు మనకు అనుకూలంగా మన భౌతిక స్థితిని, స్థాయిల్ని, మనన్న పరిస్థితుల్ని, మన లోపల ఉన్న
శరీర స్థితిగతుల్ని మనం అనుకూలంగా మార్చినప్పుడే అసలు ప్రయాణం జరుగుతుంది. ఎందుకంటే ఇది నేను చెప్పట్లేదు, హిమాలయ యోగులు కూడా అదే చెప్తారు. వాళ్ళు అంటారు కొన్ని కొన్ని సాధనలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా యంగ్ ఉన్నప్పుడే అవుతాయి కొన్ని సిద్ధులు సంపాదించడం అని చెప్పి కూడా నేను వాళ్ళు ప్రత్యక్షంగా, అంటే కొంతమంది ముఖ్యంగా నాకు తెలుసు, నాకు బాగా క్లోజ్, బాగా పరిచయము ఆయన భట్కోటి మహారాజ్, అంటే దోణగిరి వైష్ణవ మాత మందిరం దగ్గర ఉంటారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, ఎందుకంటే భౌతికంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. మళ్ళీ ఒకవేళ మీరు భౌతికంగా తిన్నగా లేరు, మీకు ఎటువంటి ఇంటర్నల్ గా కానీ మీ చుట్టుపక్కల పరిస్థితులు బాగోలేవంటే అక్కడ కర్మలు పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇంకా ఆధ్యాత్మిక ఎదగడం అనేది ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణంలో భౌతికం అనేది ప్రత్యక్షంగా ఎంత ఇంపార్టెంటో, భౌతికానికి సంబంధించిన వ్యవహారాలని అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవడానికి సైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే విజ్ఞానం అనేది ఎప్పుడు లాజిక్ గా ఉంటుంది. కాబట్టి విజ్ఞానం నుంచి మనము, అంటే విజ్ఞానం అంటే అప్లికేషన్, మన నిత్య జీవితంలో సైన్స్ ఏదో చెప్తుంది, ఈ సైన్స్ బట్టి ఫిలాసఫీకి వెళ్ళడం ఈజీ అవుతుంది. అంటే అది స్పష్టంగా ఉంటుంది, మనకు డౌట్లు లేకుండా ఒక సరైన దారిని మనం ఏర్పరచుకోవడానికి వీలు అవుతుంది. అందువల్ల సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఓన్లీ లీడ్స్ టు అవర్ రైట్ డైరెక్షన్. అంటే ఇటువంటి సమస్యలు తిప్పలు ఏమీ లేకుండా స్మూత్ గా జర్నీ చేయాలంటే ముందు సైన్స్ పరంగా ముందు అలా రాని వాళ్ళు సంస్కృత పదాల వరకు ఏం చదువుతాడు, ముందు అలా వీళ్ళు రానివాడు. అలాగే సైన్స్ తెలియకుండా స్పిరిచువాలిటీ అర్థం చేసుకోవడం మానవ మాత్రుడికి అసంభవం. ఎందుకంటే నేను చాలా మంది యోగులు చూశాను, వాళ్ళు సైన్స్ ఎంత బాగా తెలుస్తుంది అంటే వాళ్ళు చదువుకొని ఉండరు, అయినా సరే వాళ్ళ సాధనలో ఉంటూ అటామిక్ న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నిటి గురించి మాట్లాడతారు. నేను ఎలాంటివి చూశాను, నేను ప్రత్యక్షం చెప్పి స్పష్టంగా నేను మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా ఎవడికొచ్చిన వాడు బుక్కులు చదివి చెప్పేవాడు పండితులు అవని, ఎంత గొప్ప వాళ్ళు అవని మీరు నమ్మవద్దు. ఎప్పుడు కూడా హిమాలయ గురువులే అథెంటిక్. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచానికి, ఈ మాయా ప్రపంచానికి అతీతంగా ఉంటారు. అక్కడ వాళ్ళు తెలుసుకునేది మనకి షాకింగ్ ఉంటుంది. నిజంగా అంత యోగులు ఇంత అసాధారణంగా ఉంటారని నేను ప్రత్యక్షంగా చూశాను. నేను అందుకే ఇక్కడ అంతా స్టంట్ మాస్టర్లు ఎక్కువ ఉంటారు కర్మభూమిలో. అంటే మీరు ఆ పబ్లిసిటీ చూసి వాడి చుట్టూరు ఉన్న పబ్లిసిటీకి మీరు లొంగిపోతారు. ఎందుకంటే మాయలో ఉన్న వాళ్ళకి మాయా గురువులే దొరుకుతారు. ఎప్పుడు కూడా హిమాలయాల్లో ఉండేవాళ్ళు అథెంటిక్ గా ఉంటారు, ఎందుకంటే న్యూట్రల్ గా ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏ సదుపాయాలు ఉండవు, తినడానికి తిండి ఉండదు, లేదంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళు తపశ్శక్తితోనే బతుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా ఏ రకంగా ఉన్నా సరే అన్ని చాలా కొంచెమే ఉంటాయి. వాటర్ సోర్స్ ఉండదు, ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. కంపల్సరీ వాళ్ళు పళ్ళు అలములు తిని నెలల తరబడి ఉండే సాధనలో ఉన్నవాళ్లే సత్యాన్ని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. కానీ ఇక్కడ కాళ్ళు మొక్కించుకొని నేను పలానా అవధూతనో లేకపోతే పలానా అని చెప్పుకొని పబ్లిసిటీ ఇచ్చుకున్న వాళ్ళు, కాకపోతే మీరు దానికి ఇష్టపడతారు కాబట్టి, దానికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి, మీలో మాయ ఉంది కాబట్టి మాయా గురువులే మీకు కరెక్ట్ అనిపిస్తారు. కాబట్టి అలాంటి మాయలో ఉండే వాళ్ళకి నా సబ్జెక్ట్ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే నేను ఏమనుకుంటానంటే నాకు ఇచ్చింది ఆ పరమ గురువులు, హిమాలయ యోగులు స్వచ్ఛమైన స్థితిలో ఉన్నవాడు అనుగ్రహంతో ఇది పొందుతున్నాను. కాబట్టి నేను అదే స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే నా విషయం రీచ్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై సబ్జెక్ట్, ఐఎమ్ సీరియస్ అబౌట్ మై సబ్జెక్ట్. దీని గురించి నా జీవితం అంతా నేను వెచ్చిస్తున్నాను. కాబట్టి అది అందవలసిన వాళ్ళకి అందాలి, అందరికీ అవసరం లేదు. సో మరొకసారి నేను ఈ సమస్త గురువులకి, ఏవేందో శంకరాచార్యులు మించి ఆయనకి కూడా ఈ విజ్ఞానాన్ని, అనంతమైన అసాధారణమైన ఈ విజ్ఞానాన్ని అందించిన అంటే మొత్తం విశ్వానికే జ్ఞాన ప్రదాత అయినటువంటి దక్షిణామూర్తికి ఒకసారి నేను నమస్కారం చేసుకుంటూ, ఎందుకంటే ఈ స్థల ప్రభావం అంతా దక్షిణామూర్తి యొక్క ఆధీనంలో ఉంటది. కాబట్టి గురువే సర్వలోకనాం విషజే భవరోగిణం విద్యే సర్వ విద్యానాం ఓం దక్షిణామూర్తి అయి నమః. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ స్లైడ్ లో ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ మనం ప్రతిదాన్ని ప్రతి సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలోకి వెళ్తే కనుక ప్రతిదీ ఒక పరమాణువుగా ఉంటది. పరమాణు అనగానే ఏ రూపంలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అటమ్స్ ఆర్ నాట్ సాలిడ్ ఆబ్జెక్ట్స్. మనకి ఏదైతే వస్తు రూపంలో కనిపిస్తున్నదో ప్రతి భౌతికంగా, ఈవెందో మనకి సౌండ్, మనకు కనిపించే వెలుగు, మనకు కనిపిస్తున్న వస్తువులు అనేక రూపాల్లో ఉన్న వస్తు సముదాయాలు, అది ద్రవ రూపం అవ్వచ్చు, వాయు రూపం అవ్వచ్చు, ఈ రూపాల్లో ఉన్న కానీ కనుక వాటిని
మూలాతి మూల సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ఉండేది అది పరమాణువుగా ఉంటది. అది పరమాణువుల యొక్క గ్రూప్, కొన్ని బిలియన్ ట్రిలియన్ల పరమాణువులే ఒక వస్తు రూపంగా మనకి అనుభూతి చెందుతున్నాం. అది మీరు ఫస్ట్ రూల్ తెలుసుకోవాలంటే ఏంటంటే ప్రతిదీ కూడా వస్తు రూపంగా మనం భావిస్తున్నాం, మనం ఒక విధంగా అమ్మపడుతున్నాం. అది వస్తు రూపంగా లేదు, ఎనర్జీ ఫీల్డ్ లో ఉంది. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ప్రతి అంటే మీకు అటామిక్ హెచ్హెచ్ఈబి నాకు ఎప్పుడో 10th క్లాస్ లోని ఇంటర్మీడియట్ హెచ్హెచ్ఈఎల్ఐబివి అంటే హైడ్రోజన్, హీలియం, బోరియం అంటే వీటి యొక్క అటామిక్ స్ట్రక్చర్, అటామిక్ పరమాణు యొక్క ద్రవ్యరాశి అంటాం. అంటే దాని యొక్క అంటే దాని ద్రవ్యరాశి అంటే దాని ఓవరాల్ గా ఉండే దాని శక్తి, దాంట్లో ఉండే శక్తి యొక్క పొటెన్షియల్ బట్టి వాటి మధ్య మళ్ళీ ఈ పరమాణు పట్టికలో ఉన్న ఆ పరమాణు వాల్యూ, దాని యొక్క అటామిక్ వాల్యూ బట్టి వాటి కొన్ని అటామిక్స్ మధ్య ఉండే సంయోగము వియోగాలతోటి ఒక వస్తువు అనేది పరిణామం చెందుతుంది. అంటే ఒక వస్తువుగా ఉంది అంటే గనక అందులో కొన్ని పరమాణువుల యొక్క చర్య ఒక వస్తువుగా మనకి అనుభూతి చెందుతున్నాం. అది పేపర్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, ఇంకేదైనా ఆయిల్, ఇంట్లో వాడుకునే ఆయిల్ అవ్వచ్చు, కొబ్బరి నూనె అవ్వచ్చు, లేకపోతే గ్లిజరిన్, ఏదైనా అది మనకు ఒక సాలిడ్ అవని, లిక్విడ్ అవ్వగాని, ఎయిర్ కానీ ఏదైనా వస్తు రూపంలో మనం చూస్తున్నాం అంటే అది వస్తువుగా లేదు. అది ఇది సైన్స్ చెప్తుంది. ఎందుకంటే ఎన్నో పరమాణువులు, బిలియన్ ట్రిలియన్ పరమాణువులు ఒక చర్య ప్రతిచర్యతో అది వస్తువుగా నిలబడుతుంది. అంటే ఆ సీక్వెన్స్ లో అది వైబ్రేట్ అవుతుంది కాబట్టి అది వస్తువుగా మనం అనుభూతి చెందుతున్నాం. ఇది పూర్తిగా సైన్స్. ఇది ఇందులో మనం ఏమి ఇంకా అంటే మనకు ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే అది మీ ప్రాబ్లం తప్పితే మనది ఏది కూడా వస్తువుగా భూ ప్రపంచంలో లేదు, సైన్స్ చెప్తుంది. దానికి ఇదేంటే ఇది సింప్లీ ఫ్రమ్ డైనమిక్ వైబ్రేషనల్ ఎనర్జీ ప్యాటర్న్స్ విత్ ఇన్ ద, అంటే ఈ లోపల ఉన్న ఈ యొక్క పరమాణు ప్రక్రియల ద్వారా సమూహంగా జరుగుతున్న కొన్ని అటామిక్ వాల్యూ ఉన్న కొన్ని మూల పదార్థాల యొక్క చైతన్యాన్ని బట్టి వాటి కలయిక సంయోగ వియోగాలతో అది ఒక పదార్థంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఇప్పుడు మన రైట్ సైడ్ ఇచ్చింది ఏంటంటే మనము మానవుడుగా ఉన్న మన భౌతిక శరీరములోని అవే అటమ్స్ ఉన్నాయి. మన ఈ భూమి మీద మనకి అందించే గాలి, నీరు, తర్వాత ఉష్ణము, ఇలాగ పంచభూతాల ద్వారా అనేక ధాతువుల ద్వారా, అంటే మనకి భూమిలో ఉండే ధాతువులు ఉంటాయి కదా, రకరకాల ఖనిజ సామ్రాజ్యం, ఇవన్నిటిలో ఉండేది కూడా అణువులే. మళ్ళీ అన్ని అణువులే. అంటే మనకి మొత్తం విశ్వంలో మనం శరీరం అణువులే. అది రూపాలు ఏమైనా సరే, మనకి అది ఆర్గన్స్ గా ఉన్నా, కిడ్నీస్ గా ఉన్నా, హార్ట్ గా ఉన్నా, లివర్ గా ఉన్నా, శరీరం లోపల ఉండే మజల్స్, శరీరం పైన ఉండే స్కిన్, లోపల ఉండే బోన్స్ కూడా, మస్తిష్కంలో ఉండే చిన్న చిన్న న్యూరాన్స్ కూడా, ఇవన్నీ పరమాణువుల యొక్క అస్తిత్వంతో అవి నిలబడి ఉన్నాయి. ఇంకో విషయం మీకు చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. మీకు బిలియన్ ట్రిలియన్ పరమాణువులు బాడీ విషయానికి వస్తే, బాడీలో డిఎన్ఏ, ఏదైనా ప్రాణి ఉందంటే ప్రాణిలో చలనం ఉంటుంది. భూమి చలనం లేకపోవచ్చు, కానీ అది కూడా ఈ పరమాణువులతో కలిసి సంయోగం చెంది ఉందంటే అది కూడా యాక్టివ్ గా ఉంది. కాకపోతే ఈ యాక్టివ్ లో 2 రకాలు చెప్తాం మనం. ప్యాసివ్ అంటే ఒకటి యాక్టివ్ లోని ప్యాసివ్, డైనమిక్ ఉంటాయి. ప్యాసివ్ అంటే భూమి కథలవి అన్ని కూడా ప్యాసివ్ అనుకుంటే, చలనం ఉన్నవన్నీ డైనమిక్. అంటే చలనం ఉండేవి ఏంటి? మనుషులు, యానిమల్స్, ఇంక్లూడింగ్ ట్రీస్. అంటే చలనం ఉన్న ప్రతి దాంట్లో డిఎన్ఏ మాలిక్యులర్ ఉంటుంది. అంటే వాటిని నియంత్రిస్తుంది డిఎన్ఏ. అంటే వాడిని ఎదుగుదల, వాడిని తెలుసుకోవడం, నేర్చుకోవడం. అంటే ఈ డిఎన్ఏ ప్రోగ్రామ్ బట్టే చెట్లు తమ ఉత్పత్తి జరుగుతుంది, సూర్యరశ్మిని తీసుకున్నవి బతుకుతున్నాయి. అలాగే యానిమల్స్ చెట్ల మీద కొద్దిగా బెటర్ గా ఆలోచిస్తున్నాయి, భయము దప్పిక వాటికి ఉన్నాయి, అన్ని రియాక్ట్ అవుతున్నాయి. మనం కొడితే, మనం భయపెడితే భయపడడం, ఇలాంటి కొన్ని. ఇంకా అంతకు మించి అడ్వాన్స్ ఉండే గుర్రము, ఆవు, కుక్క లాంటివి అంతకంట మిగతా జంతువుల కంటే మరింత, అంటే మనిషి భావాలను అర్థం చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన డిఎన్ఏ బట్టి అది కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాయి. అవి కూడా అంటే వస్తుంది మనుషులకు దగ్గరగా ఉంటే పెంపుడు జంతువులు అన్ని కూడా. ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్ గా హ్యూమన్ డిఎన్ఏ కంప్లీట్ గా మనం ప్రతిదాన్ని తెలుసుకోగలుగుతాము, ఆసక్తిని పెంపొందించుకుంటాము. దాన్ని కొన్ని విషయాల్ని మనం అనుభవపూర్వకంగా అనుభవించడం ప్రయత్నిస్తాం. అంటే ఇవన్నీ ఎక్స్ట్రా కరికులం అంతా కూడా
మన డిఎన్ఏ మనకి అది పెంపొందిస్తుంది. డిఎన్ఏ అంటే ఒక డిఎన్ఏ అని ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రాము మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఎక్కడుంటది అంటే కనుక ఈ పరమాణువుల యొక్క కేంద్రాన్ని అనుసరించే అవి పనిచేస్తుంటాయి. కాబట్టి ఇది ఈ పరమాణువులన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి సిగ్నల్స్, రేడియో సిగ్నల్ లాగా ఒక పరమాణుతో ఒక పరమాణు. అంటే ఓవరాల్ గా చూస్తే రీసెంట్ గా క్వాంటమ్ సైన్స్ కూడా చెప్తుందంటే ప్రతి దాంతో మనకి లింక్ ఉంటుంది. మన పక్కన ఉన్న గాలికి మనకి చెట్టుకి ఇవన్నిటి మధ్యన లింక్ అయితే ఉంది. అన్నిటిలో పరమాణువు రూపంలో ఉంది. కాబట్టి వైబ్రేషన్స్ ఒక వైబ్రేషన్ ఇంకో వైబ్రేషన్ కి సిగ్నల్ అనేది మూవ్ అవుతుంటది. దాని గురించి నేను ముందు చెప్తాను. అయితే ఈ యొక్క ఇక్కడ 2 రకాలుగా తయారవుతున్నాయి. అంటే మనం ఒకటి భూమి మీద ప్రత్యక్షంగా పంచభూతాలతో తయారైన సకల జీవులు, బయోఫీల్డ్. ఈ బయోఫీల్డ్ అంటే చెట్లు, మొక్కలు, సూక్ష్మ జీవుల నుంచి మనిషి వరకు ఉన్న ఈ తర్వాత అనేక సూక్ష్మ జీవులే కోటాను కోట్లు ఉన్నాయి. తర్వాత 84 యోనులు అంటే మానవులు, అంటే కుక్కలు, నక్కలు, జంతువులతో కలిపి పక్షులతో సహా ఇవన్నీ సముదాయాన్ని ఆపరేట్ చేసే, ఈ ఉత్పత్తి చేసే ఒక ఆది భౌతిక అంటే మెటాఫిజికల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ ఆది భౌతిక శక్తి అంటే వీటిలన్నిటికీ కారణభూతమై వీటిని నడిపించి వీటన్నిటిని పోషించి పాలించే ఆది భౌతిక శక్తులు కూడా అటమ్స్ తోటి ముడిపడి ఉంది. ఇక్కడ ఏమని చూడండి, అటమ్స్ ఆర్ నాట్ సాలిడ్ మ్యాటర్, దే ఆర్ జస్ట్ స్టార్మ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ ఎనర్జీ ఇన్ ఏ సీ ఆఫ్ క్వాంటమ్ ఎంప్టీనెస్. ఇక్కడ క్వాంటమ్ ఎంప్టీనెస్ ఎందుకన్నా అంటే దీని వెనకాల మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తుంది, అది ముందు పెట్టాల్సింది. క్వాంటమ్ ఎంప్టీనెస్ ఎందుకన్నామంటే ఇదిగోండి ఈ చార్ట్ లో లెఫ్ట్ సైడ్ చూడండి, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, విజిబుల్ మ్యాటర్, రేడియేషన్. ఇలాగా రేడియేషన్ తర్వాత ఇంకోటి ఉంటుంది న్యూట్రాన్ అనేది ఉంటుంది. అంటే రేడియేషన్ వరకు మనకి తెలుసు. కాబట్టి ఇందులో డార్క్ ఎనర్జీ సుమారుగా 75% పోతుంది. తర్వాత డార్క్ మ్యాటర్ ఒక 25% అనుకోండి, ఒక 5% విజిబుల్ మ్యాటర్. అంటే ఈ డార్క్ ఎనర్జీ నుంచి డార్క్ మ్యాటర్ ని ఒక అంటే ఒక వస్తువు రూపంలో, అది నక్షత్రాల కింద, రాసుల కింద అవ్వచ్చు, పంచభూతాల కింద, ఈ పరమాణువుని ఏర్పరిచే, పరమాణు స్థితుల్ని కల్పించే ఈ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ద్వారా విస్తరించే ఈ విజిబుల్ మ్యాటర్ లోనే మన అనంత విశ్వాలన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ అనంత విశ్వాలు అంటే విశ్వాలు అనంతంగా ప్రతి సెకండ్ కి ఎన్నెన్నో అనంత విశ్వాలు క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మన జీవితకాలంలో ఎన్ని క్రియేట్ అయినా మనకే లెక్కలేదు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం ఊహించలేనంతగా విశ్వంలో క్రియేట్ అవుతూనే ఉంటాయి. మళ్ళా ఆ విశ్వంలోనే మరెన్నో గెలాక్సీస్ అంటే పాలపుంతలు ఎన్నో మరింతగా విస్తరిస్తుంటాయి. అందులోంచే మళ్ళీ ఆ ఎనర్జీ ఫీల్డ్స్ నుంచే మళ్ళీ మనకి సూర్యుడు లాంటి నక్షత్ర రాసులలో ఉన్న నక్షత్రాల చుట్టూ ప్లానెట్స్, ఆ రాశి కంటే నక్షత్రానికి ఉన్న ఎనర్జీ బట్టి 10 ప్లానెట్స్ అవ్వచ్చు, 1000 ప్లానెట్స్ అవ్వచ్చు. అవి అలాగా తయారవుతూ ఈ విశ్వం అనంతంగా విస్తరిస్తూనే ఉంది. దీనికే ఇక్కడ ఏమన్నాం, అది ఎలాగ జరుగుతుందంటే ఈ డార్క్ ఎనర్జీలో అటమ్స్ బికమ్ ఎ యూనివర్స్ నుంచి మన లైఫ్ ఫోర్స్, అంటే భూమి మీద ఉండే లైఫ్ ఫోర్స్ కానీ అనేక తలాల్లో ఉన్న అనేక డైమెన్షన్ ఉన్న లైఫ్ ఫోర్స్ కావాల్సిన లైట్ ఎనర్జీ తర్వాత ఇక్కడ ఇది సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ తర్వాత మ్యాగ్నెటిక్ ఎనర్జీ తర్వాత హీట్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ బై ప్రోడక్ట్లుగా ఉత్పన్నం అవుతున్నాయి. ఇవి బై ప్రోడక్ట్లుగా ఉత్పన్నం అవ్వేది కూడా పరమాణువులతో కూడుకున్న అణువుల యొక్క అస్తిత్వమే ఇన్ని రూపాలుగా ఇవి విస్తరిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇవే మళ్ళీ ఆ ప్లానెట్ లో ఉన్న బయాలజీని పోషిస్తున్నాయి. మనకి ఇవన్నీ మనల్ని పోషణకు ఉపయోగపడుతున్నాయి. మ్యాగ్నెటిజము, ఫోర్స్, ఎనర్జీ ఫోర్స్, తర్వాత హీట్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాయి, మన ప్లానెట్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. దాంట్లో బయాలజీ అంటే ఈ పంచభూతాలను క్రియేట్ చేస్తున్నాయి. పంచభూతాలను అనుసరించి బయాలజీ క్రియేట్ అవుతుంది, సూక్ష్మ జీవుల నుంచి మానవుడి శరీరం వరకు. ఈ బయాలజీ నుంచి మళ్ళీ అనంతంగా ఎన్నో ఉత్పన్నం జరుగుతుంది. అయితే ఇందులో హ్యావ్ యూ ఎవర్ వండర్డ్
అంటే ఇన్సైడ్ అటమ్ అంటే కంటికి కనిపించిన అత్యంత సూక్ష్మాతి సూక్ష్మం ఉన్న ఏదైతే ఫీల్డ్ ఉందో, ఎనర్జీ ఫీల్డ్ ఉందో, అంటే అటమ్ యొక్క ఎనర్జీ ఫీల్డ్, దాంట్లో ఏం తిరుగుతాయి, న్యూక్లియస్ ఉంటది. దీంట్లో పరమాణువులో న్యూక్లియస్ ఉంటది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటే న్యూక్లియర్ లోపల అంటే న్యూక్లియస్ అంటే ఈ చుట్టూరు లోపల ప్రోటాన్స్ ఉంటది. తర్వాత మీకు అదే విధంగా అవుట్ సైడర్ అంటే ప్రోటాన్లు న్యూట్రాన్ లోపల ఉంటే ఎలక్ట్రాన్ బయట తిరుగుతుంటాయి. మనం సైన్స్ లో చదువు అంటే ఈ తిరిగి అంటే ఇవి తిరిగే పరిధులు పరిస్థితి వాటికి ఉన్న గ్రావిటీ కెపాసిటీ బట్టి ఆ అణువు యొక్క ద్రవ్యరాశి ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్ని అణువుల యొక్క ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ప్రోటాన్స్ యొక్క మల్టిపుల్ కాంబినేషన్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ బట్టే అది ఎలాగ మారుతుంది, ఏ స్థాయిలో ఉంటుంది, దాని యొక్క క్షేత్రం ఏ స్థాయిలో ఉంటుంది, అది ఏ వస్తువుగా అది ఏ రకమైన స్థితి స్థాయిలను బట్టి అది ఒక గాలిగా కానీ నీరుగా కానీ ఒక వస్తువు కానీ సంతరించుకోవడం అంతా కూడా ఈ యొక్క న్యూక్లియస్ ను ఆధారంగా చేసుకొని ఆ గ్రావిటీ ఫోర్స్ తో తిరిగే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ వీడి యొక్క కక్షల్లో రౌండ్ గా తిరుగుతూ వాటి ఆ న్యూక్లియస్ ఫోర్స్ తో తిరుగుతున్న వీడియో సేమ్ సూర్యుడిది కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ కి ఏ విధంగా ఎనర్జీ ఫీల్డ్ ఉంటుందో దాన్ని ఆధారం చేసుకొని గ్రహాలు వాటి కక్షల్ని ఎలాగ ఏర్పరచుకుంటాయో సేమ్ సూర్యుడిని ఆధారంగా చేసుకొని గ్రహ కక్షలు అవి తిరుగుతూ ఉంటాయి. ఇది సాపేక్షంగా మనకి అర్థమైంది, మనకి కనిపించని ఒక స్థాయి. అంటే మనం కనిపించని సూక్ష్మ ఉన్న న్యూక్లియస్ నుంచి అలాగే మనకు అర్థం కాని సూర్యమండలం వరకు, అంటే మనం చూడలేం కదా, కంటికి కనిపించే కదా, ఇది కంటికి కనిపిస్తే ఇది కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో కనిపించింది దీన్ని చూడలేం. అయితే ఈ రెండు కూడా ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ బట్టి ఎంతవరకు చేరుకున్నాం అంటే ఎంతవరకు తెలిసింది అంటే సూర్యుడు దాని చుట్టూ గ్రహాలు నేను తెలుసుకున్నాం కాబట్టి పక్క గ్రహాల్లో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతవరకు సూర్యుడు అంటే పక్క గ్రహాలు దేనికి పోలేకపోయినా చంద్రుడి వరకు వెళ్ళే సాహసం అయితే చేయగలిగాం ఎంతకాలం మానవ యొక్క చరిత్రలో. అయితే వీటి యొక్క పరిధులు పరిణామ ప్రక్రియల్లో మనకి ఇంతవరకే తెలిసింది మన జ్ఞానం. అంటే సూక్ష్మ అటమ్స్ లోపల కూడా ఉన్నది, ఇంకా అటమ్స్ లోపల కూడా మైనస్ లోకి వెళ్ళడానికి దీంట్లోని అంటే ఈ అటమ్ లోపల న్యూక్లియస్ లో కూడా ప్రపంచాలు ఉన్నాయి అనంతంగా. అలాగే సూర్యుడి మించిన కూడా అనంతంగా మండలాలు ఉన్నాయి, సూర్య మండలాలు, ఆ తర్వాత పాలపుంతలు, తర్వాత జూడియాక్స్ రాశులకు మించిన అనేక అనంతంగా ఉన్న గెలాక్సీ క్లస్టర్ కి మించిన యూనివర్స్ ఇవన్నీ ఇది కూడా అనంతంగా ఉన్నది. సూక్ష్మ స్థాయిలో కూడా అనంతంగా ఉన్నాం, స్థూల స్థాయిలో కూడా అనంతంగా ఉన్నాం. మనకి ఇప్పటివరకు తెలిసింది ఇంతవరకు అంటే ఒక పెద్ద స్కేల్లో 1 సెంటీమీటర్ వెనక్కి 1 సెంటీమీటర్ ముందుకు వెళ్ళగలిగాం అన్నమాట. ద సోలార్ సిస్టమ్ విచ్ వి లివ్ ఇన్ ద కుడ్ బి అనదర్ మాసివ్ అటమ్. అంటే ఒక విధంగా అటామిక్ లోని ఏ రకమైన యాక్షన్ రియాక్షన్ అంటే ప్రక్రియ సంయోగము లేకపోతే అనేక రకాల ప్రక్రియలు జరుగుతూ దాన్ని ఒక వస్తువులు సంతరించుకుంటున్నాయో ఒక విధంగా సూర్యుడి యొక్క అస్తిత్వం కూడా అదే రకంగా సంతరించుకుంటుంది. ఎందుకంటే ఈ ప్లానెట్స్ యొక్క అన్ని తిరిగే పరిస్థితులు వాటి ప్రభావాలు బట్టి సూర్యుడి యొక్క చైతన్యం అంటే సూర్య యొక్క శక్తిలోనే ఈ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. కాబట్టి ఈ సూర్యుడి శక్తితోటి ఈ ప్లానెట్స్ యొక్క ఈ అస్తిత్వంతో ఇది ఒక ఫీల్డ్ కింద క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఎలాగైతే ఒక వస్తువుకి సంబంధించిన ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుందో మన సౌర మండలం కూడా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇలాంటి అనేకమైన కోట్ల ఈ యొక్క అటమ్స్ కలిసి ఒక వస్తువుకి రూపకల్పన ఎలాగ చేస్తున్నాయో అంటే ఒక అస్తిత్వానికి రూపణ అంటే ఒక బుక్ కిందో పెన్న కిందో లేకపోతే ఇంకో వస్తువు కింద నీటి కిందో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాగా అనేకమంగా ఉన్న సూర్యమండలాలు అంటే ఒక గెలాక్సీలో ఉన్న అంటే మిలియన్స్ పైన ఉన్న లేదా బిలియన్స్ కొద్దే ఉంటాయి. ఈ సూర్యమండలాలు కూడా విశ్వంలో ఒక అస్తిత్వానికి కారణం అవుతున్నాయి అనేది ఇక్కడ చెప్పొచ్చారు. అంటే మనకు తెలియదు అది మన ఏ రూపంలో ఏ అస్తిత్వంలో కారణం అవుతుంది అనేది మనం స్పష్టంగా తెలియకపోయినా మరి ఈ లెక్కన ఇది ఒక వస్తు రూపంలో ఒక వాయు రూపంలో ఒక అస్తిత్వానికి ఎలా కారణం అవుతుందో మనం ఫిజికల్ గా చూడడానికి మనం అనుభూతి పొందడానికి, ఎందుకంటే మన స్థాయిలో చిన్నది ఉంది కాబట్టి మనకంటే ఎన్నో స్థాయిలో చిన్నగా ఉంది కాబట్టి దాని ద్వారా ఉత్పన్నమయ్యే అస్తిత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇది సూర్యుడు ఎన్నో రకాల పెద్దగా ఉన్నది కాబట్టి మేబీ దీని అస్తిత్వం ఇలాంటి ఎన్నో సూర్యుల యొక్క కోటాను కోట్ల సూర్యుల యొక్క
పర్పస్, దాని ప్రమోషన్ లేదంటే దాని యొక్క అస్తిత్వం ఏంటన్నది ఎవరికి అర్థమవుతుంది అంటే ఉన్నత డైమెన్షన్ లో ఉన్న దేవతలకు అర్థమవుతుంది, అయితే అసెండెడ్ మాస్టర్స్ అనొచ్చు మనం, వాళ్ళకి అర్థమవుతుంది, మనకి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు మనకి. సో అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు జాగ్రత్తగా అర్థమైతే, న్యూ రీసెర్చ్ సేస్ దట్ ఆర్ వి లివింగ్ ఇన్ ఏ జెయింట్ కాస్మిక్ బబుల్. చూసారా, ఇందులోని ఈ కాస్మిక్ బబుల్ అంటాం దీన్ని. కాస్మోస్ అంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఈ కాస్మోస్ అనగానే ఏమంటారంటే, కాస్మిక్ బబుల్ చాలా పెద్ద సబ్జెక్టు. ఈ కాస్మిక్ బబుల్లో మీకు ప్రతి డాట్ ఒక యూనివర్స్. అంటే ఒక యూనివర్స్ అంటే ఆ యూనివర్స్ లో ఉండి గెలాక్సీలోని ఒక చిన్న నక్షత్రం మన సూర్యుడు. మన సూర్యుడు గురించి నేను అనుకుంటాను ఏంటంటే, ఎన్నో సూర్యుళ్ళు కలిపి, మిలియన్ బిలియన్ సూర్యులు కలిపి ఒక అస్తిత్వాన్ని కలిగి ఉంటే అది ఏంటన్నది మనకు తెలియదు. అలాంటి ఎన్నో అస్తిత్వాలతో కూడిన పదార్థ రూపము ఒక యూనివర్స్ అవుతుంది. అలాంటి ఎన్నో యూనివర్స్లు కలిపి ఇది ఒక మళ్ళీ ఇది ఎలా తయారైంది, ఇది మళ్ళీ అటమ్ న్యూక్లియస్ లాగా మధ్యన ఒక సెంటర్ మనకి ఎలాగైతుంది, ఫస్ట్ చూసాము అటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూరు కక్షలు, ఇవన్నీ యూనివర్స్లు అన్ని తిరుగుతున్నాయి. దీన్ని కాస్మోస్ అంటాం, కాస్మిక్ బబుల్. అంటే మనకి ప్రస్తుతానికి ఇది మనం మెదడుకి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి సబ్జెక్ట్ వరకు చాలా. అయితే ఇందులో ఉండే ప్రతి ఒక్క యూనివర్స్, అవర్ యూనివర్స్ ఈజ్ ఎ డిజిటల్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ అ హోలోగ్రాఫిక్ రియాలిటీ. ఏమంటే ఈ ప్రతి మనకు కనిపిస్తున్న యూనివర్స్ ఒక అంటే డిజిటల్, అంటే అది అస్తిత్వం అంటే వస్తు రూపంలో లేదు, ఒక ఎనర్జీ రూపంలో ఉన్నది అంటున్నాం. అంటే ఈ కాస్మోస్ లో ఉన్న దాంట్లో ప్రతి యూనివర్స్ ఎనర్జీ రూపంలో ఉందంటే దాంట్లో ఉన్న గెలాక్సీలన్నీ ఎనర్జీ రూపంలో ఉన్నాయి. ఆ ఎనర్జీ రూపంలో ఉన్న గెలాక్సీలన్నీ, గెలాక్సీ లోపల ఉన్న స్టార్స్ అన్ని ఎనర్జీ రూపంలో ఉంది. ఎనర్జీ రూపంలో ఉన్న ఆ స్టార్ అంటే సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో ఉన్న ప్రతిదీ ఎనర్జీ రూపంలో ఉంది. అంటే మన సూక్ష్మాన్ని నుంచి బ్రహ్మాండం, పిండాండాన్ని, అందుకే పిండాండం అంటే బ్రహ్మాండం వరకు దీన్ని భౌతిక అస్తిత్వాన్ని మన పూర్వీకులు ఏం చెప్తారు, యోగులు మాయా. మాయ అంటే ఇదే, అంటే ఇదంతా డిజిటల్ నేచర్ మనం చెందుతున్నాం. ఎందుకంటే మనలో ఉన్న ప్రోగ్రామ్ అలా ఉంది. డిఎన్ఏ ఏంటంటే కొన్ని సమూహాలుగా పనిచేస్తున్న, వైబ్రేషనల్ గా మూవ్ అవుతున్న వాటిని మనం వస్తువుగా రికగ్నైజ్ చేస్తున్నాం. ఎందుకంటే అవన్నీ వాటిని ఆ రకంగా మనం మన మానసిక చింతనతో ఏదో ఒక వస్తువుగా తయారు చేయడంలో ప్రయత్నించినప్పుడు అవన్నీ గుమిగూడి ఒక వస్తువు ఆకారాన్ని ఇచ్చి మనకు ఉపయోగపడుతున్నట్టు ఉంది. కానీ ఇవన్నీ డిజిటల్, అంటే ఏం లేదు, స్క్రీన్ మీద సినిమా వస్తుంది, ఆ సినిమాలో పరిగెడుతున్నారు, మహేష్ బాబు పరిగెడుతున్నాడు, సినిమా అవుతుంది, కానీ మనం అది అనుభూతి చెందుతున్నాం. కానీ అక్కడ ఏం లేదు, జస్ట్ తెర మీద అదే చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇది ఇప్పటివరకు చెప్తుంది నేను సైన్స్ చెప్పా. ఈ సైన్స్ లో ఇంకన్నిటికి మించిన ఒక లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఇది ఒక అద్భుతమైన, ఇది మీకు అర్థమైతే చెప్తాను. ఫోటాన్స్ ఆఫ్ ఎన్ క్వాంటమ్ ఫీల్డ్ హ్యావింగ్ ద ఇంటర్గెలాక్టిక్ కనెక్షన్స్ అక్రాస్ ద స్పేస్ అండ్ టైమ్ టు ఆల్ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ట్రావెల్ ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ అన్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను మొదట్లోనే చెప్పాను. ఇప్పుడు ఈ స్టోరీలన్నీ మీకు ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే, అంటే మనకి కనిపించిన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఎక్కడైతే న్యూక్లియస్, అటమ్స్, అది ఒక వస్తు రూపానికి పరివర్తన చెంది మనకు వస్తువులో ఫీల్ అవుతున్నాం. కానీ అంత ఎనర్జీ మనకు కనిపించేవన్నీ ఎనర్జీలోనే ఉన్నాయి. కానీ మనకు బుర్రలో ఉన్న, మస్తిష్కంలో ఉన్న ప్రోగ్రామ్ లో వస్తువులుగా మనం భ్రాంతి చెందుతున్నాం, మన ముందున్న మనుషులుగా భ్రాంతి చెందుతున్నాం. అది మీకు అర్థం అవ్వాలంటే కొంత డీప్ సైన్స్ లోకి వెళ్ళాలి, పక్కన పెడితే. అయితే ఈ అటమ్ నుంచి మనం ఏమనుకున్నాం, మనకు తెలిసిన సూర్యుడు కూడా ఒక అటమ్ లాగే చుట్టూరు గ్రహాలు తిరుగుతున్నాయి కదా, అది కూడా ప్యారలర్ గా అటమ్ గా కింద పనిచేస్తుంది. అటమ్స్ లో ఏంటంటే అటమిక్ వాల్యూ బట్టి ఫస్ట్ బిఎల్ఈసి అంటే ఫస్ట్ ఏంటంటే అంటే కార్బన్ మెటీరియల్ అంటే బిబి అంటే బేరియము, అల్యూమినియం అంటే ఫస్ట్ బిబిఎల్ఐఎల్ అంటే లిథియము. అంటే ఈ కొన్ని లోయెస్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఉన్నవి, అవి దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువ ఉంటుంది, దానికి ఉండే ఎనర్జీ ఫీల్డ్ కూడా ఆ రకంగా ఉంటుంది. మీరు ఈ పట్టికలో అలాగా వెళ్తే ఈ పట్టికలో దగ్గర 200 వరకు ఉంటాయి. పట్టికలోని సుమారుగా అంటే కొన్ని అటమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. అందుకని లక్కీగా ఒక న్యూక్లియర్ ప్లాంట్ లో నేను ఒకప్పుడు జాబ్ అంటే వర్క్ చేశాను, ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కింద వెళ్ళాను.
కల్పక్క ఇక్కడ చెన్నై. అక్కడ నేను చేసినప్పుడు కొంతవరకు అక్కడ మాకు కొన్ని ట్రైనింగ్ కూడా ఉంటాయి అందరికి ఆఫీసర్స్ కి. ఆ దాంట్లో కూడా నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటే క్వాంటమ్ అక్కడ కూడా అక్కడ ఏంటంటే యురేనియం థోరియం యూస్ ఉంటారు. అవి చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్, ఎక్కువ అటామిక్ వాల్యూ ఉంటాయి. అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్ హెవీగా ఉంటాయి. అంటే మనకి చిన్న క్షేత్రంలో తక్కువ ఉంటాయి, పెద్ద క్షేత్రంలో హెవీగా ఉంటాయి. కాబట్టి దాని ఎనర్జీ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మనకి వాడుతున్న ఏ వస్తువుల్లోని ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రతి వస్తువులు ఉన్నాయి. తాగే నీటిలో అవని, గాలిలో అవ్వచ్చు, మనం పట్టుకున్న పేపర్, మొబైల్ అన్నిట్లో తిరుగుతున్నాయి. ఆఖరికి మనకు కనిపించే అంటే లైట్ రూపంలో కనిపిస్తున్న మొబైల్లో కనిపిస్తున్న స్క్రీన్, అందులో కనిపించే డిజిటల్ కూడా ఎలక్ట్రానిక్స్ తోటే పనిచేస్తున్నాయి. అవి కూడా రకరకాల షేపులు తీసుకుంటున్నాయి. అంటే ఇక్కడ ఎలాగున్నదంటే వస్తువు అంటే ఒక మొబైల్ షేప్ లో ఉన్న ఒక హార్డ్ ఉన్న వస్తువు ఎలక్ట్రానే. వస్తువులో డిస్ప్లే అవుతున్న మనం చూస్తున్నవి, వింటున్నవి, లేదంటే సౌండ్ ఎలక్ట్రానిక్స్, ఇవే అటమ్సే. కాకపోతే ఇందులో కనిపిస్తున్న పిక్చర్స్ ఎలక్ట్రాన్సే, దాంట్లో వర్డ్స్ ఎలక్ట్రాన్సే. అంటే అందులోని న్యూట్రాన్, ప్రోటాన్ ఉన్నా సరే ఈ యొక్క అటమ్స్ బట్టే, అంటే అందులో అటమ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ సీక్వెన్స్ బట్టి సౌండ్ కింద మారుతుంది. మొబైల్ గా హార్డ్వేర్ గట్టిగా మొబైల్ కింద అందులో అక్కడ సౌండ్ గా వస్తుంది, లైట్ కనిపిస్తుంది, దాంట్లో పిక్చర్, ఇవన్నీ రూపాంతరాలు. ఒక దాంట్లో ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి. ఒకే వస్తువు కాకపోతే వాటి యొక్క స్ట్రక్చర్ వాల్యూ, దాని అటామిక్ స్ట్రక్చర్ బట్టి అది కొన్ని రూపాలుగా మార్చుకుంటుంది. వాటికి సంబంధించిన కొన్ని సంకర్షణ వికర్షణ ద్వారా అది ఒక అస్తిత్వాన్ని తీసుకుంటుంది. సో ఈ రకంగా రకరకాల అస్తిత్వాలు తీసుకున్నప్పుడు మనం ఒక పరమాణువు నుంచి సూర్యుడి వరకు అర్థం చేసుకున్నాం. సూర్యుడిలో కూడా మన గెలాక్సీలోనే సూర్యుడి కంట 2000 రెట్లు ఉన్న ఒక పెద్ద సూర్యుడు ఉన్నాడు. అంటే ఎన్నో సూర్యుడు ఉన్నారు, అది అంటే అత్యంత పెద్దది మన ఎలక్ట్రానిక్స్ అంటే మన గెలాక్సీలో మనకు తెలిసింది, ఇప్పుడు సైంటిస్టులు తెలిసింది 2000 రెట్లు పెద్దట. యాక్చువల్గా భూమితో పోలిస్తే సూర్యుడు చాలా పెద్దది, అనంతమైంది అన్న చెప్పచ్చు. సూర్యుడితో భూమితో కంపేర్ చేస్తే సూర్యుడు ముందు భూమి నలక. మరి భూమి నలక అయిపోతే మనం ఇప్పుడు భూమి మీద మనకి ఏం తెలియదు. భూమిలో మూల నుంచి ఒక మూలకి వెళ్ళడానికి మనకి జీవితకాలం పైన పట్టచ్చు. అలాంటిది మన భూమి మీద ఒక నలక అనుకుంటే భూమి సూర్యుడి ముందు నలక. అయితే తాను ధన్యోడు తల ధన్యోడు ఉంటాడు అన్నట్టు సూర్యుడి కంట 100 రెట్లు కాదు, 1000 రెట్లు, 2000 రెట్లు సూర్యుడు కూడా మన గెలాక్సీలో మనం ఇప్పుడు మన సైంటిస్టులు తెలుసుకోగలిగింది అంతకంటే పెద్ద కూడా ఉండొచ్చు మన గెలాక్సీలో. ఇప్పుడు తెలిసిన పిస్టల్ అనే సూర్యుడు ఉన్నాడు. మరి దాని వెనక దాని చుట్టూ నుండి దాని యొక్క ద్రవ్యరాశి, దాని యొక్క స్థాయి స్థితి అనేది ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయి సూర్యుడి కంట. మరి అంత పెద్ద స్థాయిలో ఉన్న స్టార్ అంటే దాని ఎనర్జీ అలాగే ఉంటుంది, దాని చుట్టూ ఉన్న గ్రహాలు అలాగే ఉంటాయి. ఆ గ్రహాలకు సంబంధించిన అంటే మనకి 2000 రెట్లు అంటే మన సుమారుగా మన దగ్గర నెప్ట్యూన్, ప్లూటోలతో కలిపితే సుమారుగా 10 గ్రహాలు అనుకుంటే, మరి అంటే మన చంద్రుడితో ఇవన్నీ కౌంట్ చేసుకుంటే దశమ గ్రహాల కింద తీసుకుంటే మరి సుమారుగా ఒక మన మీద 100 రెట్లు ఉన్న దానివి ఎన్ని ఉంటాయి అప్పుడు? 10కి 100 అంటే 1000 ఉంటాయి ప్లానెట్స్. 1000 అంటే 10,000 ఉంటాయి, 10,000 ప్లానెట్లు. ఇప్పుడు నేను అన్నాను అది 2000 రెట్లు అంటే 20,000 ప్లానెట్స్ ఒక సూర్యుడు చుట్టూరు ఉంటాయని ఇప్పుడు మనం అంటే మన 10 ప్లానెట్లు పక్క ప్లానెట్కి వెళ్ళలేదు, 20,000 ప్లానెట్లు, 20,000 ప్లానెట్లు ఉన్నాయంటే అది ఎంత ఫీల్డ్ అయి ఉంటుంది, ఎంత ఎనర్జీ ఫీల్డ్ అయి ఉంటుంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నా, మనకి తెలిసిందంతా సముద్రంలో నేను ఏమంటానంటే మన అస్తిత్వం, అంటే నేను చెప్పిన ఆర్డర్ లో మన గెలాక్సీలోనే మన పరిస్థితి, యూనివర్స్ వదిలేయండి, గెలాక్సీలోనే మన పరిస్థితి ఏంటంటే నీటి బొట్టులో ఒక తుంపర పరిస్థితి మనం. అంటే సూర్యుడు నీటి బొట్టు ఉంటే మన భూమి ఒక తుంపర. అంటే ఈ సూర్యుడే ఒక పెద్ద వాషంలో ఉన్నాడు, అంటే పెద్ద సముద్రం, అంటే ఎన్నో గెలాక్సీలు ఉన్న సముద్రాలు ఉన్నారు. అలాంటి సముద్రాలు ఎన్నో కలిపి ఒక మహా విశ్వం కింద మారుతుంది. అనంత విశ్వాలు ఉన్నాయి. కాబట్టి ఇంత జర్నీని అంటే ఇందులో మళ్ళీ ఇప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఇప్పుడు అన్ని ఎనర్జీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీగా ఉన్నాయి. కాబట్టి ప్రతిదాని అనుసంధానం ఉంది. ఏదో భౌతికంగా ఉంటే ఒకదానికి ఒకటి పరిచయం ఉంటుంది, కానీ భౌతికంగా లేవు, వైబ్రేట్ అవుతుంది ఎనర్జీ పరంగా. అవి అంటే ఆకర్షణ వికర్షణతో కలిగిన ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిజంగా మనం ఇప్పుడు లేటెస్ట్ గా మనిషి బాగా అభివృద్ధి చెందాడు, 4th డైమెన్షన్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి సైంటిఫిక్ గా మనం క్వాంటమ్ ఫిజిక్స్ గురించి లోతైన పరిజ్ఞానం తెలుసుకోవడమే ఒక పెద్ద ట్విస్ట్. ఆ లోతైన పరిజ్ఞానంతో ఈరోజు మనం డెఫినెట్ గా 4th డైమెన్షన్ లోకి వెళ్తున్నాం. మీరు చాలా ఏమక్కలో 5 సంవత్సరాల తర్వాత భూమి మీద మనం చూసే కళ్ళకు కనిపించినవి ఊహించడం చాలా ఉంటాయి.
అది వేరే క్లాస్ కూడా చెప్పుకుందాం. అది కూడా నేను క్లాస్ చెప్తా ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది. నాకైతే కనిపిస్తుంది, మీకు కూడా నేను తెలియజేస్తాను మీకు తప్పకుండా. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు నేను ఏది ఊహించానో ఏదైతే అనుకున్నానో ఇప్పుడు అది చూస్తున్నాను. ఎందుకంటే మేడం బ్లావెట్స్ కి యొక్క బ్లెస్సింగ్స్ తోటి. సో పత్రి సార్ కూడా 4th ఐ మాస్టర్ ఇచ్చారు, నాకు 4th ఐ యాక్టివేట్ చేశారు కాబట్టి నేను ఫ్యూచర్ కూడా చూడగలుగుతున్నాను. ఏ విధంగా దానికి తగిన విధంగా నేను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఇప్పుడు నా స్పిరిచువాలిటీ నేను ఇచ్చేది అంతా 4th ఐ మాస్టర్ గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ అందరూ చెప్పే కన్వెన్షనల్ గా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కన్వెన్షనల్ గా చెప్పేది రేపు ఉపయోగపడకపోవచ్చు మీకు. ఎందుకంటే మీకు లోతైన పరిజ్ఞానం ఉంటే గానీ రేపు పొద్దున్న లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. రేపు జరగబోయే మార్పులు భూమి మీద చాలా మార్పులు జరగబోతాయి చాలా తక్కువ టైంలో. అంటే అసలు అవన్నీ చాలా చక్కచక్కగా జరిగిపోతుంటాయి. మనం 25 సంవత్సరాలకి వెళ్తే మొబైల్ లేని టైంలో మనం తలుచుకుంటే ఈ రోజు మొబైల్ ఉన్న రోజులు మనం ఒకప్పుడు చిన్నప్పుడు ఇంగ్లాండ్ కవర్లు లేకపోతే మన పోస్ట్ కార్డులు వాడిన రోజున ఊహించి ఉండవు. ఎప్పుడు ఒక అమెరికా వాళ్ళు ఏం కాకుండా ఇలా చూసి అలా ఇది మాయా బజార్ లో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఎక్కువ మాయా బజార్ రిపీటెడ్ గా 10 సార్లు చూసుంటావు చిన్నప్పుడు. అది అందులో ఎక్కడికి వెళ్ళినా అది ఎక్కువ ఫ్యాషన్ గా నడుస్తుండేది చిన్నప్పుడు. మాయా బజార్ లో గుర్రం మీద వెళ్తున్నది ఒక గ్లోబ్ లో చూస్తుంటారు. అది నాకు అప్పుడు నాకు చిన్నప్పుడు చాలా గుర్తుంటాయి నాకు. అందుకే నేను ఎక్కువ ప్రజలతో పేరు చేసుకుంటాను. ఆ సినిమాలో చూసినప్పుడు అది ఒక విచిత్రము, ఒక అద్భుతము, పెద్ద ఫిక్షన్ కింద అనుకున్నాం. కానీ అది ఇంత నా జీవితంలోనే మనం ఎంత అద్భుతాలు ఏకంగా ఆ గ్లోబ్ లో చూసే కంటే అనుకూలంగా మొబైల్ ఎక్కడెక్కడ కూడా చూడొచ్చు. మనకు కావాల్సిన ప్రతిదీ చూడొచ్చు. ఆ గ్లోబ్ లో ఏంటంటే ఆ మంత్ర విద్యతో వాడు అనుకున్న కొన్ని ప్రాంతంలో కొన్ని ప్రత్యేక టైంలో కొంత స్పెసిఫిక్ గా కొంత టైం బీయింగ్ ఆ మంత్రాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే ఆ కొన్ని సందర్భాల్లో చూడగలిగింది. ఇప్పుడు అలా కాదు, 24/7 ఆడు చదువుకున్నోడు చదువుకోలేనోడు చిన్నోడు పిల్లోడు పెద్దోడు ఏదైనా లైవ్ లో చూసేదానికి కూడా ఏర్పడి ఈ రోజున మనం చూస్తున్నామంటే ఇది ఒక అసాధారణమైన మార్పు అని మనకు అనిపించట్లేదు. కానీ అసాధారణమైన మార్పు అంటే ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందంటే 25 సంవత్సరాల్లో ఇప్పటికి ఒక 10 రెట్లు వస్తే ఇంకో 10 సంవత్సరాలు 100 రెట్లుగా మారుతుంది. అది అంటే ఇదంతా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఫాస్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఏం చెప్తుందంటే ప్రతి పరమాణువు సూక్ష్మాతి సూక్ష్మంలో ఉన్న పరమాణువు ప్రతి పరమాణువుతో కూడా అనుసంధానించబడింది. చాలా ఒక అంటే మన మైండ్ మెదడ బయటకు వచ్చే సిద్ధాంతం. ఎందుకంటే ఇక్కడ ఎలా చెప్తుందంటే ఇది ఇప్పుడు నా శరీరంలో ఉన్న పరమాణువు నా పక్కన ఉన్న ఏదో వస్తువులో ఉన్న పరమాణువుతో కనెక్షన్ ఉంది. ఓకే, నా దగ్గర ఉంది. నేను ఇప్పుడున్న నా శరీరంలో ఉన్న పరమాణువు వేరే వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక పదార్థ రూపంలో ఉన్నది ఏదో ఒక పరమాణు అందులో కూడా పరమాణువులతో ఉంది కాబట్టి వైజాగ్ లో ఉన్న పరమాణువులతో కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే సార్, ఇదేదో కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది. నా పరమాణువుల యొక్క కమ్యూనికేషన్ మీరు ఎవరో XYZ అని చెప్పండి, ఎవరన్నా అమెరికాలో తెలియని వ్యక్తి తెలుగు ఫోన్ లో నేను మాట్లాడగానే నా పరమాణు ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఉన్న పరమాణువుతో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఓకే, అమెరికా వదిలేసాం. ఈ పరమాణువు అనేక గెలాక్సీల్లో ఉన్న ప్రతి ఒక్క పరమాణువుతో కనెక్ట్ అయ్యి ఉంది. అదే పరమాణువులు అనంతంగా ఎందుకంటే కాస్మిక్ బబుల్ అన్నా కదా, కాస్మిక్ బబుల్లో ఉన్న ప్రతి యూనివర్స్ తోటి లింక్ అయ్యి ఉంది. అందుకే ఇక్కడ ఒక వర్డ్ వాడటం జరిగింది చాలా జాగ్రత్తగా. అటమ్స్ ఆర్ నాట్ సాలిడ్ మ్యాటర్, అంటే ఇది భౌతిక రూపంలో ఉండే పదార్థ రూపంలో ఉండేది కాదు. దే ఆర్ జస్ట్ స్టార్మ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ ఎనర్జీ, అంటే ఒక మిరిమిట్లు గొలిపే శక్తి చైతన్య స్థితిలో ఉన్నవి సూక్ష్మాతి సూక్ష్మం. ఇన్ ఏ సీ ఆఫ్ క్వాంటమ్ ఎంప్టీనెస్, ఇన్ ద సీ ఆఫ్ అంటే ఒక అనంత సముద్రం. ఏ సముద్రం అంటే అది ఒక ఖాళీ సముద్రం. కాళీ అంటే గుర్తుపెట్టుకోండి, కాళీ అంటే ఎవరు? అమ్మవారు మహాకాళి. ఇది నేను ఒక కాన్సెప్ట్ లో చెప్పా. అంటే అనంతంగా శక్తి రూపంలో ఉన్న అమ్మవారు వీటి ప్రతిదాంతో కనెక్ట్ అయ్యి ఉంది. ప్రతి వస్తువులో ప్రతి నీటి బిందువులో నీటి శక్తిలో ఎక్కడ అంటే లేదో అన్నిటితో కనెక్ట్ చేసుకొని కూర్చుంది అమ్మవారు. ఎంటీ అంటే ఖాళీ, ఖాళీ నేను మహాకాళి అంటాను. ఆ మహాకాళి ఎవరు అంటే గనక మనము ఇక్కడ ఈ ఫస్ట్ డార్క్ ఎనర్జీ. అర్థమైందా మాస్టర్? అంటే ఈ డార్క్ ఎనర్జీ 100% విస్తరించింది. అంటే ఇప్పుడు మన కై మాత్రం ఎలా చెప్తాం? ఆమె నల్ల రూపంలో నలుపులో చూపిస్తాం మనం. ఆమె నలుపులో ఉంటది, అప్పుడప్పుడు శివుడి మీద కూడా ఎక్కి కూర్చుంటది, ఆ శివుడి మీద తాండవం చేస్తుంటది. అంటే ఆమె 100% అన్ని చోట్ల ఆక్రమించింది. ఖాళీ ఎంటీ
క్వాంటమ్ ఎంటీ అంటే సూక్ష్మమైన డార్కెస్ట్, అంటే డార్కెస్ట్ గా ఉండే చైతన్యం. అంటే డార్క్ అంటే ఇప్పుడు కృష్ణుడిని అన్ని అవతారాల్లో గ్రేట్ గొప్ప అవతారం ఎందుకంటారంటే పరిపూర్ణ అవతారం అంటే ఆయన పేరు కృష్ణుడిని ఏమంటారంటే అసలు అంటే ఇస్కాను అలాంటివి గౌడీ మఠంలో కృష్ణుడు అని ఒక ముక్కతో వదిలేరు, కృష్ణ చైతన్యము అంటాం. కృష్ణ అంటే సంస్కృతంలో నలుపు, చైతన్యం అంటే అనంతంగా అన్ని చోట్లకి విస్తరించిన అంటే శక్తి, చైతన్య శక్తి అంటే శక్తి ఎప్పుడైతే విస్తరణలోకి వస్తుందో వెలుగుగా మారుతుంది. కాబట్టి అంటే ఏదో ఇప్పుడు లైట్ వెలుగుతుంది రకాల విద్యుత్ శక్తి ఉంది, శక్తి ఉంటేనే చైతన్యం అనేది అంటే ఆ వెలుగు అనేది క్రియేట్ అవుతుంది. అంటే అలా అంటే నల్లని నలుపు నుంచి ఉద్భవించిన డార్క్ ఎనర్జీ. ఇక్కడ 68 ఉందంటే ఇక్కడ మీరు మళ్ళీ లేడర్ లాజిక్ గా ఆలోచించి 68 తర్వాత మిగతా ముక్కలో 26 లేదు. ఇది 100% ఉంటే ఆ 100%లో 26% డార్క్ మ్యాటర్ ఉంది, మళ్ళీ అందులోనే ఒక 5% ఇది ఉంది. కాకపోతే అంతటా విస్తరించింది ఎవరు? డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీ అంటే సమస్తానికి మూలంగా ఉంటూ సమస్తం తనలో ఉండి తన ద్వారా సమస్తం నడుస్తున్నటువంటి అపారమైన అనంతమైన మహా చైతన్యము. ఇక్కడ ఏమన్నావు కదా, ద వైబ్రేషనల్ ఎనర్జీని సీ ఆఫ్ క్వాంటమ్ ఎంప్టీనెస్. సీ ఆఫ్ క్వాంటమ్ ఎంప్టీనెస్ అంటే ఖాళీ, ఎంప్టీనెస్ అంటే ఖాళీ, క్వాంటమ్ అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అంటే ఖాళీగా కనిపించిందంతా సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక డార్క్ వైబ్రేషనల్ ఎనర్జీతో నిండి ఉంది. ఆమెనే మనం అది ఖాళీగా ఉన్నది అంటే ఆమె ఖాళీగా ఉందంటే మనం దాన్ని ఖాళీ మాతగా ఉన్న ఆ ఫీల్డ్ ఎనర్జీలోని సమస్తం ఉంది, ప్రతిదాంతో ప్రతి. దీన్ని బట్టి అంటే మీరు ఎందుకు ఇంత నేను లోతుగా చెప్తున్నా అంటే మనం ఎవరన్నా సనాతన ధర్మం గురించి తెలుసో తెలియకో వాడు అంటే దీని యొక్క వాల్యూని కనీస స్థాయిలో కూడా అర్థం చేసుకోకుండా దీనిలో అంటే చదువుకున్న వాళ్ళ గురించే చెప్తున్నారు, చదువుకున్న మూర్ఖులే సింపుల్ గా వేరే పరమత అంటే ఎడారి మతాల్ని వాళ్ళు ఎత్తుకుంటున్నారంటే వాడు అలాంటి వాడు వైపు మనం కళ్ళెత్తి ముఖం అంటే వాడి వైపు చూడటం కూడా మనకి ఒక రకమైన ఒక అరిష్టమే అని చెప్తాను. ఎందుకంటే ఇంత విజ్ఞానం ఓపెన్గా ఉంది, మనం ఎంతో గురువుల యొక్క మహత్యాలు చూసాము, ఎంతెంతో దేవీ దేవతల యొక్క అనుభవాలు జీవితంలో విన్నాం పాఠాల కింద. ఇది ఎవడో చెప్పింది కాదు, మన ప్రత్యక్షమైన గురువుల పరంపర ఉంది, వాళ్ళ అనుభవాలను విన్నాము చిన్నప్పటి నుంచి. అయినప్పుడు కూడా మనం గుడ్డిగా ఉండి వేరే వాళ్ళని ఎత్తుకుంటున్నాం, వాళ్ళని ఎత్తినేసుకుంటున్నాం అంటే అలాంటి వాళ్ళు ఒక దరిద్రమైన కోవలో చేర్చి వాళ్ళ వైపు ముఖం ఎత్తి చూడటం కూడా మనము అంటే వాడెవరో మన మతం ఉన్నవాడు వాడు ఇక్కడోడే కన్వర్ట్ అయ్యాడు, వాడి వైపు ఎలాగ దరిద్రమే, వాడిని ఎత్తినేసుకుంటే మనం డబ్బులు వేస్తే కూడా హెల్ప్ చేస్తే కూడా మనం ఒక రకంగా ఒక దరిద్రాన్ని అంటే క్వాంటమ్ ఫీల్డ్ ఫిజిక్స్ ప్రకారం ఒక దరిద్రాన్ని మనం మనలోకి తగిలించుకున్నట్టే. నేను ఇదే చెప్తాను ఎందుకంటే నాకు లోతుగా తెలుసు, నేను చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను, సబ్జెక్టివ్ గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను వార్న్ చేస్తాను, అందుకే ఈ దరిద్రాలను తగిలించుకోవడం ఆ దరిద్రమే పెరుగుకుంటూ పోయింది. ఇది రేసిజం కాదు, ఇది స్పిరిచువాలిటీలో ఏ దరిద్రాన్ని ఎంత దూరంగా ఉంచాలో అంత దూరం. మన కర్మ అలాగుంది, వాడి కర్మను బట్టి వాడు ఇంత అద్భుతమైన మహావిజ్ఞానానికి దూరం అయ్యాడు అంటే వాడంతా దుర్మార్గుడు ఏమి చేసి ఉంటాడు వాడు. అలాంటి వాళ్ళ వైపు మనం అంటే సాధారణంగా చూస్తున్నాము, వాళ్ళ వైపు మనం సానుభూతితో చూస్తున్నాం అన్నోడు కూడా తగులుతుంది, అంటే రేడియేషన్ కి ఆడ బలి అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నేనేమనుకుంటానంటే నిజమైన పరమ గురువుల మీద అంటే వాళ్ళ మీద భక్తి ఉన్నోడు, అదే సనాతన ధర్మం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నోడికి నేను చెప్పే సబ్జెక్ట్ తప్పకుండా అర్థం అవుతుంది. ఇది ఒక ఎన్లైట్మెంట్ పాత్కి కారణం అవుతుంది. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ లేదు, ఇప్పుడు అద్వైత వేదాంతము. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఇప్పుడు నేను చెప్పింది ఇందులో చెప్పబడుతుంది మనకు అద్వైత వేదాంతం. దీన్ని కాస్మోజెనిసిస్ అంటే ఇదేదో ఒక భూమి మీద ఉన్న ఇప్పుడు నేను చెప్పిందంతా ఏదో ఒక సూక్ష్మ జీవి గురించో లేకపోతే ఒక సూక్ష్మ అణువు గురించో లేకపోతే ఒక పదార్థం గురించే లేదా అని మాట్లాడలేదు. నేను ఎక్కడ ఏకంగా కాస్మోస్ బయట అంటే మనం ఊహించిన స్థాయిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను లాజిక్ గా, సైన్స్ పరంగా. అంటే మళ్ళీ గ్రహాలు కూడా ఎక్స్పాండ్ అవుతుంటాయి, అన్ని ఎక్స్పాండ్ అవుతుంటాయి. మీకు ఇందులో మిస్ అయింది, నేను ఎడిట్ చేశాను.
అంటే అందులో ఏం చూపిస్తుంది అంటే దీంట్లో ఇంగ్లీష్ దాంట్లో ఎక్కువ అయిపోతున్నాయి నీకు అని చెప్పి అసలు సబ్జెక్ట్ లోకి వెళ్ళమని కట్ చేశాను 2-3 స్లైడ్స్. అందులో ఏం చెప్తుంటది అంటే కాస్మోస్ ఎక్స్పాండ్ అవుతుంటది, అనంతంగా ఎక్స్పాండ్ అవుతుంటది. అయితే ఆ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ని ఇంకా సరళంగా స్పష్టంగా మన జీవితంలో అన్వయించుకొని ఆ ఎక్స్పాన్షన్ లో మన కాన్షియస్ పరంగా ఎక్స్పాండ్ అవడానికి ఏదైతే మన యోగులు పరమ గురువుల యొక్క విజ్ఞానాన్ని మనకి ఫిలాసఫికల్ గా, ఎందుకంటే మనం పండితుడి నుంచి పాలన వరకు అందుకోవాలంటే వాడికి అనుకూలంగా ఉండేటట్టు ఈ ఎంత లోతైన సబ్జెక్ట్ ని ఓన్లీ బాగా చదువుకున్న సైంటిస్టులు లాంటి వాళ్ళకి మాత్రమే అర్థం చేసుకోగలిగే ఈ లోతైన క్వాంటమ్ ఫిజిక్స్ ని సాధారణమైన వ్యక్తి కూడా అందుకునేటట్టు దాన్ని మలచడం అనేది అది ఓన్లీ ఆ పరమ గురువులు అంటే దక్షిణామూర్తి నుంచి అందుకున్న మహావిజ్ఞానాన్ని పొందిన సమస్త సప్తఋషుల జ్ఞానాన్ని ఓన్లీ అదే యోగ్యత ఉన్నటువంటి శంకరాచార్యులు అందుకోగలిగారు. కాబట్టి ఆ కాలంలో ఆయన కాలంలో అంటే నేను చెప్తున్న ఈ సబ్జెక్ట్ గురించి మనం ఏ రకం వినడానికి కూడా అవకాశం లేని కాలంలో ఇప్పుడు నేను చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా విస్తృతంగా సరళంగా మనం దాన్ని పాటించి ఆ ఎనర్జీని మనం మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటట్టు మార్చుకునే రకంగా ఏదైనా సులభమైన సరళమైన మార్గాలు ఉన్నాయి దాన్ని డిస్కవర్ చేశారు మన శంకరాచార్యులు. కాబట్టి శివుడు అవతారం అంటారు, నిజంగా ఆయన శివుడు అవతారం, నో డౌట్. ఆయన అసలు అంటే నేను ఆయన్ని ఫిలాసఫీ నేను ఎప్పటి నుంచో చదువుతున్నాను, టీనేజ్ నుంచి. నాకు కాస్త అంటే శంకరాచార్యుల గురించి నిజంగా ఆయన సబ్జెక్ట్ మనం సైంటిఫిక్ గా తెలుసుకోవడానికి ట్రై చేస్తే కనుక మన బాడీ మీద గూస్ బంప్స్ వస్తాయి. అందుకే ఏదైనా లోతుగా తెలుసుకున్నప్పుడు ఆ గురువుల మీద మనకి ఒక అసాధారణమైన ఒక భావన ఏర్పడుతుంది. అంటే నిజంగా నాకు శంకరాచార్యులు అనగానే నాకు ఒక పులకింతు వస్తుంది. అంటే ఆయన అంటే అది తెలియదు, అది నేను అప్పుడప్పుడు ఏడుస్తానేమో, అంటే నాకు అంత గురువులు అడిగి అంత కరుణ ప్రేమ అంతకు మించిన మహావిజ్ఞానాన్ని వాళ్ళ యొక్క కరుణ ప్రేమతో రంగరించి ఒక సామాన్య మానవుడికి ఒక దారిగా ఏర్పరుస్తున్నారంటే ఇంకెవరు కావాలి? ఇంక దేవుడు ఎవరు రావాలి మీకు? ఇంకెవరు ఉంటారు దేవుళ్ళు? ఇంకే దేవుడు ఉండాలి మీకు? కిరీటాలు పెట్టుకొని ఏదే సినిమా టాకీస్ లాంటిలో చూపిస్తారు కదా నాటకాల్లో, అలాంటి వాళ్ళు కనిపించాలి లాభం మీకు. అంటే ఆయన విజ్ఞానాన్ని మీరు తరిచి చూస్తే అసలు శంకరాచార్యులు అసలు ఏంటి, ఆయన దక్షిణామూర్తి అవతార రూపంలో అలాగా ఆయన ఫేస్ లోంచి దిగి ఇలా ఊడిపడ్డారా అన్నది మీకు అర్థం అవుతుంది. మరి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు అర్థం చేసుకోవడానికి, అంటే మన పండితులు ఎంత అర్థం చేసుకున్నారో కూడా తెలియదు. కానీ నేను అంత సైన్స్ ప్రకారం సైంటిఫిక్ గా చూస్తే ఈ రోజు కూడా మనం అందుకోలేనంత లోతైన విజ్ఞానాన్ని శంకరాచార్యులు 1000 సంవత్సరాల క్రితం, అంటే చాలా సాధారణమైన వ్యక్తిని కూడా ఆ కాన్షియస్ కనెక్ట్ అయ్యి ఆ మహా చైతన్యం ద్వారా శివతత్వాన్ని పొందేదానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచారు. అంటే ఆ మహావిజ్ఞానాన్ని అంటే ఏదో ఎక్కడో ఉన్న మొత్తం విశ్వానికి సంబంధించి అంటే ఓన్లీ అది అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా జన్మించిన ఓన్లీ సప్త ఋషులకి మాత్రమే అయ్యే ఆ పనిని, అంటే వాళ్ళు చాలా హైయర్ డైమెన్షన్ లో ఉన్నారు, అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ కి కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి అసలు డైమెన్షన్స్ అన్ని బ్రహ్మ అండర్ లో ఉన్నాయి. కాబట్టి ఆ డైమెన్షన్స్ అంటే పరబ్రహ్మ అండర్ లో ఉన్న డైమెన్షన్స్ కి వాళ్ళు కనెక్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటే సరే. మనం ఎక్కడో ఈ డైమెన్షన్స్ అనేవి ఒక మహాసముద్రం, అంటే ఆ సముద్రంలో ఒక నీటి బొట్టు కూడా మనకి సరిపోని స్థితిలో ఉండి, ఆ నీటి బొట్టులో ఒక తుంపర్ అనేది, ఒక నీటి బొట్టు ఒక సూర్యుడు అనుకుంటే తెంపర్ అనేది మన భూమి అనుకుంటే, భూమి మీద మనకి ఏముంది అని మనకేం తెలుసు. అలాంటిది మన చిన్న మెదడుకి, ఒక పరమాణువు లాంటి మెదడుకి ఆయన ఒక మిక్స్ని తయారు చేశారు. అంటే ఆయన నోట్లో మాటలు రావట్లేదు. సరే, ఇప్పుడు ఏం చెప్తాం, ఆయన ఏమంటున్నారు బేసిక్స్ అంటే కాస్మోజెనిసిస్, అద్వైత వేదాంతం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఆయన ఏం చెప్తున్నారు, ఈ అద్వైతం అంటే కాస్మోజెనిసిస్ అనేది, ఇది కూడా ఆయన వర్డ్స్ ఇంగ్లీష్ లో రాశారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే మొత్తం నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటి, ప్రతి కణంలో ఉన్న పరమాణు ప్రతి ఇంకో పరమాణువుతో, అది వస్తు రూపంలో కదా, అన్ని రూపాలతో అన్ని రకాలుగా కనెక్ట్ అయ్యింది. ఎవరి రూపంలో కనెక్ట్ అయిందంటే శక్తి చైతన్యాల రూపాల్లో. శక్తి అంటే ఎవరు? అమ్మవారు. చైతన్యం అంటే ఎవరు? అయ్యవారు. ఈ రెండు కలయికలతోటే విశ్వం అంతా వ్యాప్తం చెంది ఉంది మంది, అంటే కాస్మోస్ అంతా. ఆ కాస్మోస్ లోని గ్రౌండ్ అసలు ఏంటి నడుస్తుంది, అసలు
ఆ కాస్మోస్ కి బేస్ ఏంటి అంటే పునాది ఎవరు? కాళీమాత. ఆ కాళీమాత నుంచే ఆ డార్క్ ఎనర్జీ నుంచి డార్క్ మ్యాటర్, తర్వాత ఆ డార్క్ మ్యాటర్ నుంచి ఇంకా ఎక్స్టెండెడ్ చైతన్యం కదా, ఇవన్నీ ఆర్డర్స్. అంటే ఆ తర్వాత అంటే ఇదంతా ఆర్డర్ లో నేను ముందు కూడా చెప్పాను, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అన్ని కాళీమాత యొక్క మహా ఎంటీ సముద్రం అంటే క్వాంటమ్ ఫీల్డ్ లో ఉన్న సూక్ష్మ ఉన్న డార్క్ ఎనర్జీ లైఫ్ ఫోర్స్ నుంచి వచ్చింది పార్వతీ పరమేశ్వరులు, చైతన్యము శక్తి. ఆ చైతన్య శక్తి యొక్క ముందుకు నడవడానికి వెలుగు రూపంలో 5% గా ఉన్న వెలుగు రూపం విశ్వాలను నడిపించే చైతన్య పూర్ణ చైతన్యం అంటే ప్యూర్ లైట్ ఎనర్జీ ఎవరంటే విష్ణువు. ఆ విష్ణువులోంచి వచ్చిన మళ్ళాటి కొన్ని భౌతికమైన లోకాలకి మూలం ఎవరు? బ్రహ్మ. అంటే అన్ని చోట్ల లేదు కదా అస్తిత్వం. అంటే మన బ్రహ్మ క్రియేటర్ అంటే చాలా ద్వారా క్రియేషన్ ఉండదు. క్రియేషన్ ఉన్న చోట్ల దానికి అస్తిత్వం బ్రహ్మ అయి ఉంటాడు. బ్రహ్మలంతా ఎవరు వచ్చారు? విష్ణు యొక్క నాభిలోంచి వచ్చారంటారు. నాభిలోంచి వచ్చి బ్రహ్మ కనిపిస్తాడు. అంటే మనకు కాలమాన పరిస్థితులు చూసుకుంటే కనుక ఎన్నో మంది బ్రహ్మల పోతే ఒక విష్ణు అవుతారు. కాబట్టి ఎన్నో విష్ణువులు అనంత మన తలకి దాటిన అనంతమైన స్థాయిలో వెళ్తే కనుక అక్కడ శివుడు అంటే పార్వతీ పరమేశ్వరి యొక్క యుగం ఉంటది. అది దాటితే ఆ సదాశివుడు అంటే పైన అంటే రుద్రుడు వస్తాడు. రుద్రుడు తర్వాత ఇంకా అది మనం ఊహించిన స్థాయిలో నేను విస్తరించి ఉన్నదన్నమాట. కాబట్టి మనకి ఈ అద్వైత వేదాంత కాస్మో జెనిసిస్ ని ఎంత అనంతంగా విస్తరించడాన్ని ఆ కాన్షియస్ ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇవన్నీ మన బాడీలోంచి సమస్త లోకాలు, సమస్త తలాలు, సమస్త కూడా అందుకోవడానికి వెసులుబాటు ఉన్న దాన్ని ఇప్పుడు మనకి ముందుకు చెప్తున్నారు. మన ద మోస్ట్ రిగరస్ ఫిలాసఫికల్ సిస్టమ్. ఇది యాక్చువల్ గా ఈ ప్రెజెంటేషన్ నేను ఒక మంచి చాలా చూసిన దాంట్లో ఒక వీడియోలో సింపుల్ గా ఉంది, కానీ ఒక ఫారినర్ తయారు చేసింది. ఆయన చూడు ఫారినర్స్ ఎంత అప్రిషియేషన్ తోటి వాళ్ళు ఇదంతా తయారు చేశారు. ఆయన ఏమన్నాడంటే మోస్ట్ రిగరస్ ఫిలాసఫికల్ సిస్టమ్ అంటే ఫిలాసఫీలో ఒక సైంటిస్టులు కూడా ఒక ఫిలాసఫికల్ గా ఏదన్నా సైన్స్ ని వాళ్ళు తెలియజేయచ్చేమో కానీ బుక్కుల ద్వారా. రిగ్రెస్ అంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఊహించలేనిది, ఒక అసాధారణమైన అద్భుతమైన అనే వర్డ్స్ వాడచ్చు రిగ్రెస్. అలాగా అసాధారణమైన అంటే దానికి పోల్చదగింది లేని దాన్ని రిగ్రెసివ్, మోస్ట్ రిగ్రెసివ్ ఫిలాసఫికల్ సిస్టమ్ మనకి జగద్గురు స్వామి శ్రీ శంకరాచార్యుల వారు మనకి ఈ యొక్క సబ్జెక్ట్ ని ఫిలాసఫీని మనకి అందుబాటులో తీసుకొచ్చారు. ఈయన డేట్ కూడా బిఫోర్ క్రైస్ట్ 500 సంవత్సరాల బిఫోర్ క్రైస్ట్. అంటే అసలు భూమి మీద ఏమీ లేదు, ఎవరికి బట్టలు వేసుకోవడం కూడా తెలియదు. ఎందుకంటే మీకు అవి కూడా నేను రీసెర్చ్ చేసి ఉన్నాయి. ప్రతి ప్రపంచంలో పూర్తిగా భారతదేశమే, భారత యొక్క సంస్కృతి రాజ్యమేలుతున్న తదుపరి స్థాయిలలో కొన్ని సంస్కృతులు మొదలైనవి. కొన్ని వందల సంవత్సరాలు ఈజిప్ట్ సంస్కృతి అనే తర్వాత ఈజిప్ట్ సంస్కృతి ఎదుగుతున్నది. ఇంకా వాళ్ళు ఇంకా కొట్టుకు సస్తున్నారు. ఒకళ్ళకి నుంచి ఒకళ్ళు కొత్త ఫిలాసఫీలు వాళ్ళకి ఇంకా ఆర్డర్ లో రాకముందే ఇది రాశారు. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దీన్ని ఆర్గ్యూ చేస్తారు ఏంటంటే ఇది బ్రిటిష్ వాళ్ళు చాలా చెత్త చేశారు. నేను అందుకే వాళ్ళని ఈ వర్డ్ అంటే తిట్టాల్సిన చోట తిట్టడానికి ఉన్నాయి కదా వర్డ్స్. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే బ్రిటిషర్స్ ని ఈ వర్డ్ వాడతారు. వాళ్ళు సర్ అని పెట్టుకుంటారు. బ్రిటిషర్స్ బ్రిటిష్ కంపెనీలో కూడా పనిచేశారు. కాబట్టి వాళ్ళని బ్రిటిషర్స్ మనం ఎప్పుడు మాట్లాడినా ఏమనాలంటే ఇవిల్ బాస్టర్డ్స్. అంటే నా గురువుల మీద ఉన్న అభిమానంతో వాళ్ళకి వాళ్ళు చేసిన దీంతో నేను బ్రిటిషర్స్ ని దానికి సంబంధించిన మీకు తెలుసు ఆ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారో మనకు అందుబాటులో ఉన్నారు. వీళ్ళని బాస్టర్డ్స్, ఇవిల్ బాస్టర్డ్స్ అంటే ఇవిల్ అంటే ఒక డార్క్ రాక్షస సంతతికి సంబంధించిన ఒక దిక్కుమాలిన పిచ్చి కుక్కలో మన దగ్గర దేశం మీదకి వచ్చి క్రిస్టియన్ మిషనరీని తీసుకొచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చాలా చంద్రవందర చేశారు. మన ఒక బానిసలుగా మార్చారు. మన ఇవన్నీ దాచిపెట్టడానికి ట్రై చేశారు. దాచలేని ఇలాంటి అంటే ఫిలాసఫర్ మన శంకరాచార్యుల వారి దాచడానికి లేదు. అన్ని ఎన్నో పీఠాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. వాళ్ళు కూడా చంపి వాళ్ళు బుర్రలు కూడా మెడలో వేసుకొని నాగ సాధువుల యొక్క ఆశ్రమాలు అఖడాలు ఉన్నాయి. ఆయనది ఆయన చరిత్రలు లేపడానికి కుదరదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సుమారుగా బీసీని 7 కింద మార్చారు. ఇప్పుడు శంకరాచార్యులు ఏమంటారంటే 7 AD అంటారు. అంటే క్రీస్తు శకం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జీసస్ తర్వాత ఉండాలి ఎవడైనా. మనం ఎవరు జీసస్ ముందు అసలు మనకి సంస్కృతి లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే
జీసస్ ద్వారా మొత్తం ప్రపంచం అంతా, అంటే ఈ ఆఫ్టర్ ఏడి అంటారు కదా, ఆఫ్టర్ డెత్, జీసస్ చనిపోయిన తర్వాత మొత్తం ప్రపంచంలో నాగరికతకి వాళ్ళు జీసస్ మిషనరీలు పట్టుకొని ప్రపంచానికి నాగరికత నేర్పించామని ఒక ఫిలాసఫీని రుద్దడానికి వాళ్ళ డేట్లన్నీ మ్యానిపులేట్ చేశారు. కానీ ఇది దీనిని డేట్ మీద కూడా రీసెర్చ్ చేశాను, ఎక్కడో నాకు అక్కడ దీని సనాతన మన ఈ హిందూ క్యాలెండర్స్ ప్రకారం మన ఇలాంటి అఖాడాల్లో యొక్క పెద్ద పెద్ద అంటే మన వాళ్ళ పైన ఏం చెప్పినా సరే మన వాళ్ళ మధ్యన కూడా చర్చ జరిగింది. మన అఖాడాలు ఏవైతే శంకరాచార్యుల అఖాడాలు ఊరుకోరు కదా, వాళ్ళ మధ్యన మహా ఉన్నతమైన అఖాడాల యొక్క ప్రధానులు, అంటే వాళ్ళందరి మధ్యన చర్చ జరిగి వాళ్ళు డిసైడ్ చేసిన ఎగ్జాక్ట్ డేట్ ఇది. అంటే మన అస్ట్రానమీ వీళ్ళంతా ఈ కొత్త కొత్త క్యాలెండర్లన్నీ మన దగ్గర కాపీ కొట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేసి మనకి ఇవన్నీ వేరేవన్నీ చూపిస్తారు. కానీ నేను ఇంకొక తర్వాత క్లాస్ లో చెప్తాను అసలు ప్రపంచానికి సివిలైజేషన్ మన ద్వారా ఎలాగ కనెక్ట్ అయ్యి ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అన్నది నేను ఒకసారి చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శంకరాచార్య గారి గురించి మాట్లాడుకుంటే ఆ అపర పరమశివుడి యొక్క స్వరూపంగా ఉన్నటువంటి శంకరాచార్యుల వారు, ఈయన బిఫోర్ క్రైస్ట్ 500 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్, అంటే అప్పుడు రాజ్యాలే లేవు ప్రపంచంలో. మీరు చూస్తే ఎప్పుడన్నా గూగుల్ చేసి చూడండి, బిఫోర్ క్రైస్ట్ రాజ్యాలు అంటే మీకు మహా అయితే డజన్ రాజ్యాలు కూడా ఉండవు. అంటే ఇప్పుడు కొన్ని వందలు ఉన్నాయి కదా, 300 వరకు ఉంటాయి ఇప్పుడు మన దేశాలు. అప్పుడు రాజ్యాలు చూసుకుంటే గట్టిగా చూస్తే ప్రపంచంలో ఈ డేట్ లో చూస్తే కనుక ప్రపంచంలో ఉన్న రాజ్యాలు అంటే ఎస్టాబ్లిష్డ్ రాజ్యాలు గ్రీసు, ఈజిప్టు, ఈ నేను చెప్తున్న 4 ముక్కల్లో చెప్తున్నవి 4-5 ఎన్నో కనిపిస్తుంటాయి. అంటే మహా అయితే వెస్ట్రన్ సైడ్ ఇండియాలోనే 10-12 సామ్రాజ్యాలు ఉన్నాయి, శక్తివంత సామ్రాజ్యాలు. మొత్తం పైన దేశాలన్నిటిని చూస్తే మొత్తం ప్రపంచం అంతా ఇంకో 10 ఉన్నాయి, ఇంతే ఉన్నాయి కౌంట్. మీరు నేను ఇవన్నీ రీసెర్చ్ చాలా డేటా నేను సేకరించాను ఒక 20 సంవత్సరాలు. కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే అప్పుడులోనే అసలు కని విని ఎరగంది మనం ఎంత ఇప్పుడు జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్ అంతా ఒక 10 సంవత్సరాల నుంచి బాగా ఎక్స్ప్లోర్ అయింది. ఆ 25 సంవత్సరాల క్రితం కొద్దిగా సైన్స్ బాగా అడ్వాన్స్ అయింది. కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచే మనకి సైన్స్ ఏంటో అనేది తెలిసింది. యాక్చువల్గా ఈ తెల్లోళ్ళకైతే ఒక 12-13 శతాబ్దం వరకు అసలు ఆస్ట్రానమీ గురించి తెలియదు, దేని గురించి తెలియదు. వాళ్ళంతా పూర్తిగా అంటే ఏమీ లేక తిండికి కూడా లేకుండా వాళ్ళు బతికిన ఈ రోమన్ సామ్రాజ్యాలు ఇవన్నీ హిస్టరీ కూడా మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని చాలా ఎందుకంటే మనం కూడా మన బుర్ర ఉపయోగించుకోకుండా మనం గాడిదల్లాగా లేకపోతే ఒక జంతువుల్లాగా బతకడం అలాగే ఇల్లు అలవాటు చేశారు, అలా తయారు చేశారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా. కాబట్టి మనం ఎక్కడికక్కడ అయినప్పటికి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, నాకు ఇంత అవేర్నెస్ అవేక్నింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే నాకు హిమాలయాలు అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాంటసీ ఉంది, అదే విధంగా గురుభక్తి ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే మన సనాతన ధర్మంలో ఎలాంటి గురువుల్ని మీరు ఏ రకంగా ఫాలో అయినా మీకు ఆటోమేటిక్ గా లైఫ్ లో ఒక రకరకాల మెట్లు దొరికేస్తాయి. అంటే మీకు మెట్లు ఒక గురువు ఉన్నాడు అనే వాళ్ళు ఫిజికల్ గా ఉండక్కర్లేదు, అస్ట్రల్ మాస్టర్స్. మన మెడిటేటర్స్ కి అయితే నేను ఒకటే బెస్ట్ అట్మోస్ట్ బెస్ట్ ఎవరు అంటే కనుక మౌతార్ బాబాజీ ధ్యానులకి పిలిస్తే పలుకుతారు. మౌతార్ బాబాజీ ఏం లేదు, శివుడు అవతారం. డైరెక్ట్ గా శివుడు అవతారం అంటే అనంతంగా అన్ని చోట్ల ఉన్నది ఆయనే. మీ మనసులో ఏది తాపత్రయపడుతున్నారో దానికి సంబంధించిన గురువులు అరేంజ్ చేస్తారు, దాని సంబంధించిన పరిస్థితులు క్రియేట్ చేస్తారు. అంటే ఎప్పుడైతే శివత్వంలో ఏంటంటే అనంతంగా ఉంటారు. బాబాజీ అనంతంగా ఉన్నారు, ఆయన అవతారం కూడా కాదు, మహా అవతారం. అంటే అన్ని క్షణాల్లో అన్ని ఇప్పుడు మన క్వాంటమ్ ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ ఫీల్డ్ లో చైతన్యం కలిగి ఉంటారు. నేను అనుకుంటే ఆయన బాబాజీ పలుకుతారు. అందుకే మనం ఏదైతే తాపత్రయంతో కోరుకుంటాం లోక కళ్యాణం గురించి వాళ్ళందరినీ మన దగ్గరికి ఏదో రకంగా చేరుస్తారు. నేను ఇవాళ ఎన్నో చూశాను. ఇప్పుడు నా లైఫ్ లో నేను చెప్పగలుగుతున్నా అంటే ఇదంతా కూడా మౌతార్ బాబాజీ యొక్క కరుణ కృప కటాక్షాలు. కాబట్టి ఆయన పట్టుకుంటే అందరు గురువులు అయినట్టు అయిపోతారు. మనకి ఏ గురువు శంకరాచార్యులు నాకు అనుగ్రహం దొరుకుతుంది ఈ రోజున, ఇక్కడ దత్తాత్రేయుడు, ఇప్పుడు శంకరాచార్యుల అనుగ్రహం దొరకకపోతే నేను అద్వైతం గురించి స్టడీ చేయలేను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా బాబాజీ ఎక్కడ పడేశారు, ఏకంగా అన్ని మూలాలకి మూలమైనటువంటి దక్షిణామూర్తి దగ్గర నాకు కూర్చోబెట్టారు. ఇది నేనేం ప్లాన్ చేసుకోలే. మనకి ఎప్పుడు ఎక్కడ ఏది ట్రైనింగ్ అవసరం అక్కడ కరెక్ట్ గా మనకి లైఫ్ ని మోల్డ్ చేస్తారు. అద్వైత వేదాంతం, ఈ అద్వైత వేదాంతం టైం లైన్ అనమాట. ఈయన అద్వైత వేదాంతం ఈయన శంకరాచార్యుల యొక్క విశిష్టతలో ఒక అద్భుతమైంది, అసాధారణమైంది, మనకు నమ్మలైంది ఏంటంటే సత్యం. అంటే అన్ని యోగులు అన్ని మఠాలు చెప్పేది ఇదే. ఆయన భూమి మీద ఉన్న చాలా తక్కువ సంవత్సరాలు, ఆయన బతికి ఉన్నది ఆ లైఫ్ తో ఉన్నది 40 years. 40 years కాదు కదా, 100 సంవత్సరాలు కూడా
మన భారతదేశంలో అన్ని చోట్లకి అన్ని మూలలకి ఈ రోజు కూడా వెళ్ళలేమేమో. ఎందుకంటే గట్టిగా ఉత్తరాఖండ్ లోనే మనకి హిమాలయ క్షేత్రాలు చాలా వరకు ఉత్తరాఖండ్ గట్టిగా ఒక 100 సంవత్సరాల క్రితము అసలు రోడ్లు లేవు, ఏమి లేవు. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం అయితే కాశీ అంటే హిమాలయాలు వేరు, కొండలెక్కాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, దారులు ఉండవు, అన్ని చోట్ల అడవులే ఉంటాయి, లోయలు ఉంటాయి, అసలు ఏమి దారి లేనివి ఎన్నో. కొన్ని చోటకి వెళ్తే ఇంకో చోటకి వెళ్ళడం, ఎదుర్కొని కనిపిస్తున్న చోటకు కూడా వెళ్ళాం మనం. అలా ఉంటాయి ప్రతి చిన్న చిన్న విలేజ్లు, కొండ మీద ఎక్కడ ఆకాశం ఉంటుంటాయి, ఒక చోట నుంచి వెళ్ళడానికి దారి కూడా ఉండదు. అంటే ఇప్పటికి ఇలా ఉంది అంటే కనుక గట్టిగా ఒక 10 సంవత్సరాలు రోడ్లు లేవు. ఇంకొక 100 సంవత్సరాలకి వెళ్తే అసలు ఇదంతా అసలు ఎవరికి తెలియదు. హిమాలయాల్లో వెళ్ళాడంటే మన చిన్నప్పుడు వినివాడు, హిమాలయ అంటే వాడు ఇంకా అన్నిటిని తెగించి వాడికి చాలా సాధన శక్తి ఉండి భూత ప్రేత పిశాచాలను సాధించే అద్భుతమైన తాంత్రికులు, మాంత్రికులు, మహాయోగులకి ఆ యోగం ఉండేది. మామూలుగా నాకు చిన్నప్పుడే నేను మా చిన్నప్పుడు నేను అనేవారు కాశీకి వెళ్తేనే కాటికి వెళ్ళినట్టు అనేవారు. ఎందుకంటే కాశీకే దిక్కు లేదు, కాశీ ఎక్కడో లేదు, మన మామూలు భూమి మీదే ఉంది, ఎక్కడ ఆకాశంలో కొండల మీద లేదు. కాశీకే దిక్కు లేదు అనుకుంటే ఇంకా హిమాలయాలకి అసలు ఊహించడానికి కూడా లేని పరిస్థితుల్లో ఈయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని చోట్ల పీఠాలని ప్రతిష్ఠింపజేశారు. అంటే ఇక విజ్ఞానాన్ని ఇవ్వడము, జ్ఞానాన్ని, క్వాంటమ్ ఫిజిక్స్, అత్యున్నతమైన అసాధారణమైన అనంత చైతన్యంగా ఉన్న పరమశివుణ్ణి అందుకోవడానికి మనకి దారి చూపించడం అన్నదే ఒక అద్భుతం. అంటే అంతకంట అంటే అది ఫిలాసఫికల్ గా ఆయన భౌతికంగా ఈ సనాతన ధర్మాన్ని ఈ రోజుకి మనకు నిలబడింది అంటే కనుక దాన్ని ఉద్ధరించి నిలబెట్టి దానికి కావాల్సిన క్షేత్రాన్ని క్రియేట్ చేసిందే ఈయన. అంటే క్షేత్రం అంటే ఆయన శ్రీచక్రాలు పెట్టారు, శ్రీచక్రాలని నిలబెట్టారు, శక్తి క్షేత్రాలను యాక్టివ్ చేశారు, తర్వాత ఈ జ్యోతిర్లింగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు వీటిలన్నింటినీ కాపాడడానికి వాళ్ళకి ఎనర్జీ సిస్టాన్ని బిల్డప్ చేయడానికి యోగ పరంపరను తయారు చేశారు. ఎవరు యోగ పరంపర అంటే అఖాడాలు అంటారు, నాగ సాధువులు. వీళ్ళంతా నిజంగా మనకి చాలా మంది సాధువులు ఉంటారు హిమాలయాల్లో. చాలా మంది శంకరాచార్యుల యొక్క అద్వైతానికి సంబంధించిన వాళ్ళే మనకి చాలా అఖాడాలు ఉంటాయి. ఈ అఖాడాలు చాలా మంది అఖాడాల్లో చాలా మంది యోగ సాధువులు, చాలా మంది అంటే వేల కొద్దీ ఉంటారు ఒక్కొక్క అఖాడాల్లో. ఎప్పుడైతే ఆ వేల మంది సాధువులు ఉండే పరిధుల్ని కల్పించబడుతుందో కంపల్సరీ 100 మందిలో ఒక మహాయోగులు లాంటి సాధువులు డజన్లో ఉంటారు. వాళ్ళ చైతన్యం చాలు భూమిని కాపాడడానికి. కొన్ని లక్షల మంది జీవితాలని మన భూమి మీద ఉండి జరిగే ఎన్నో రకాలైన అంటే దురదృష్టకర సంఘటనల్ని అన్నింటినీ ఆఫ్ చేయడానికి వాళ్ళ శక్తి చాలు. ఎందుకంటే ఆయన ఈ రకంగా నేనేమంటారంటే ఆధ్యాత్మికం అన్నదంటే యంత్రము, మంత్రం, తంత్రం అంటాం కదా, ఈ 3 రూపాల్లోని మన దేశాన్ని రక్షించి దానికి కవచాన్ని తయారు చేసి ఆయన, అది కూడా 40 సంవత్సరాలు. అంటే ఈ రోజు ఏ సైంటిస్ట్ ఉంటాడు అంటే ఏమీ లేని ప్రాంతాల్లో ఏమీ అంటే అప్పుడు మనకి జిపిఎస్ లేదు, ఏ నార్త్ ఏముంది, సౌత్ ఎక్కడ ఉంది, ఏది నుంచి ఎంత అంటే ఎంత అక్షాంశాలు, రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్ అంటారు కదా మన అదే అక్షాంశ రేఖాంశాలు, ఇవన్నీ తెలిస్తే కానీ మనం వెళ్ళాం. ఇప్పుడు మనం వెళ్ళిపోయాం అనుకో, సైంటిఫిక్ ఏంటంటే ఒక ప్రాంతానికి వెళ్తే ఎక్కడున్నాం తెలియడానికి అసలు హిమాలయాల్లో వెళ్తే సమస్య లేదు, అన్ని ఒకలాగే ఉంటుంది. ఎక్కడ కొండల మీద ఎక్కడికి వెళ్ళాం, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నాం, తూర్పు పడమర తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సముద్రంలాగా ఉంటాయి కొండల మీద, ఎక్కడ తప్పడిపోతే కూడా మళ్ళీ మనం రోడ్డు పట్టుకోలేము. అలాంటి పరిస్థితి, అలాంటి చాలా చాలా ప్రాంతాలు ఉంటాయి. మరి ఆయన ఎలాగెళ్ళారబ్బా? రోడ్లు లేవు, మార్గాలు లేవు, తర్వాత అందులోకి ఆయన ఎక్కడెక్కడ ఏది నిలబెడితే మొత్తం క్షేత్రం కింద మొత్తం దేశాన్ని రక్షించడానికి క్షేత్రం ఆ పాయింట్లు ఎలా తెలుస్తాయి? ఈ రోజు సైంటిస్టులు కూడా తెలుసుకోవడానికి లేవు పాయింట్స్. ఆయన ఆ రోజు తయారు చేసిన ఆ పాయింట్స్ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే సుమారుగా 2500 సంవత్సరాలు, 2500 వదిలేయండి, 25 సంవత్సరాల్లో కూడా ఆయన చేసిన పనిని, ఆయన యంత్ర తంత్రాల రూపంలో భూమిని, ముఖ్యంగా భూమిని అంతా రక్షించడానికి భారతదేశంలో ఉండాల్సిన ఈ విశ్వ చైతన్యాన్ని భారతదేశానికి లింకప్ చేసి ఈ సనాతన ధర్మం అనే అద్వైత వేదాంతాన్ని విస్తృతపరిచి చేతన అంటే యోగులకి ఒక చేతన స్థితిని కల్పించి మానవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన చేసిన విస్తృతంగా చేసిన విశేషం అంతా ఇంత కాదు. దీనికి మరికొద్దిగా, ఎందుకంటే ఐఎమ్ టూ ఎమోషనల్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్, ఇవాళకి ఎంత చాలు. మీరు ఇవాళ అంతా ఆయన్ని
తలుచుకొని ధ్యానం చేయండి తప్పకుండా. రేపు సబ్జెక్ట్ ఇంకా డీప్ గా అర్థమవుతుంది. ఈ క్లాస్ అయ్యేలోగా మీరు అందరూ మోస్ట్ ప్రాబ్లీ ఎన్లైట్మెంట్ పార్ట్ లో ఒక అడుగు ముందుకు వెళ్తారని నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే గురువులు అనంతమైన, అసాధారణమైన, అనంత శక్తిని కలిగి ఉంటారు. ఏ గురువులకైతే అనంత శక్తి ఉంటుందో వాళ్ళకి అపారమైన ప్రేమ ఉంటుంది, ప్రేమ కరుణ. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీకు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పాను, వాళ్ళ ప్రతి కణంలో వాళ్ళ చైతన్యం నిండి ఉంటది. వాళ్ళు తలుచుకుంటే చాలు. అదంటే ఇది మనమేనా, ఇప్పుడు మనం ఇది ఈ రోజు క్వాంటమ్ ఫిజిక్స్ వల్ల మనం దీన్ని ఈ రోజు నమ్ముతున్నాం. ఇదే నమ్మకాన్ని ఒకప్పుడు వేళం చేసి ఉండొచ్చు, ఈ బ్రిటిష్ కాలంలోనే, ఆ ముందు కాలంలోనే. వాళ్ళు ఏదో పిచ్చోడు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు తేలింది ఏంటంటే వాళ్ళు పిచ్చోళ్ళు, మనం కరెక్ట్ గా ఉన్నాము, కాకపోతే మనం ఆదమరిచాం అంతే. ఓకే మాస్టర్స్, ఇది ఇంతవరకు మనం, ఎందుకంటే ఇంకా కొద్దిగా పీస్ఫుల్ గా రేపు దీని గురించి కొద్దిగా అడ్వాన్స్ గా ఉంటుంది. మీరు కొద్దిగా బుర్ర ఉపయోగించి ఉండాలి, కొద్దిగా మిమ్మల్ని ఆ డీప్ వర్షన్ లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇవాళ మనం క్వాంటిటీ ఇంపార్టెంట్, ఊరికే మిమ్మల్ని ప్రెషర్ పెట్టడం 1 అవర్ లెక్చర్ అయింది కాబట్టి రేపు పొద్దున బేసిక్స్ చెప్పాను కాబట్టి రేపు పొద్దున ఇంకా డీటెయిల్ గా అద్వైతంలోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. అద్వైతం తెలిసిందంటే మనం ఎన్లైట్మెంట్ మనలో ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే. ముఖ్యంగా మనం మాయ నుంచి బయటపడతాం. అంటే శివుడు అంటే ఏంటంటే జ్ఞాన వైరాగ్యాలను ఇస్తాడు. అయితే శంకరాచార్యులు ఎంత ప్రేమ అంటే, ఎంత ప్రేమ మన మీద, ఎంత ఆయనకి కరుణా ప్రేమ అంటే, శంకరాచార్యులు శివుడి యొక్క అనంతంగా వ్యాపించి ఉన్న అనేక విశ్వాలతో ఉన్న ఆయన చైతన్యాన్ని మనకు అందుబాటులో అందుకునే రకంగా మలచడం అనేది ఒక ఎత్తు అయితే, శివుడికి ఉన్న కరుణకి ఒక అడుగు ఎక్కువే చెప్పాలి. అంటే శివుడిలో అనంతమైన కరుణ, అందులో ఈయన ఎలాగ మేలుకొల్పింది అంటే, శివుడు ఏ రకంగా పంపించారంటే, అంటే జ్ఞాన వైరాగ్యాలకు మించి మనకి ఇంకో బోనస్ కూడా ఇచ్చిపోయారు. ఈయన ఏంటి, జ్ఞాన వైరాగ్యాలు అన్నాక ఏముంటదంటే ముక్తి మోక్షానికి జ్ఞాన వైరాగ్యాలే మూలం. మరి ముక్తి మోక్షం అంటూ అందరూ ఎంటబడితే అన్ని వదులుకొని వైరాగ్యం, జ్ఞానం, కష్టాలు, దుఃఖాలు, నష్టాలకు వదులుకోవాలనే తాపత్రయంలో జ్ఞానం వైరాగ్యంలో ఉంటే భూమి మీద ఉన్న భౌతిక సుఖాలని ఎంతో కొంత, ఇప్పుడు మనకు ఒక వయసు వచ్చిన వాళ్ళకి పోని జ్ఞాన వైరాగ్యాలు, మరి అదే ఇదే ఫిలాసఫికల్ ఆర్డర్ లో ఉండి కూడా వాళ్ళు ఇదే చిన్నప్పటి నుంచి ఎదగాలనుకున్న వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలతో సరిపెట్టకుండా వాళ్ళకి భౌతికమైన అనుభవాలు, భౌతికమైన భౌతికమైన అన్ని రకాల ఓపులెన్స్, భూమి ఇస్తున్న ప్రతి సౌకర్యాన్ని వాళ్ళు అందుబాటులో తెచ్చుకోవాలంటే, అంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులు కూడా కల్పించలేరు ఈయన. ఏ విధంగా, కనక ద్వారా స్తోత్రం ఏదైతే మీకు తెలుసు, చాలా పవర్ఫుల్ అది ఆయన చెప్పింది. శివుడు అవతారంగా శివుడి జ్ఞానాన్ని, మనకి అనంత జ్ఞానాన్ని ఇస్తూనే బోనస్ గా మనకి అమ్మవార్ల యొక్క చైతన్యాన్ని, అంటే శక్తిని కూడా మనం కరెక్ట్ చేయడానికి ఆ దారిని కూడా ఆయన మనకి చక్కగా పంచిపెట్టి మంచిగా దారులు ఏర్పరిచి వెళ్ళారు. ఎందుకంటే నిజంగా ఆయన వచ్చింది, ఆయన వర్క్ ఏంటి ఓన్లీ అద్వైతం, అంటే జ్ఞాన వైరాగ్యాలు, శివుడిని అందుకోవడం అని అనుకుంటే అంతేకాదు. ఆయన అక్కడితో సరిపెట్లా, అంటే ఓన్లీ అందరూ ఎన్లైట్మెంట్ అయిపోండి, అందరూ అన్ని నోరు కట్టుకోండి, అవి కట్టుకోండి అలా సమస్త అంటే కనకము, సౌభాగ్యము, అంటే అన్ని రకాల సమృద్ధి, ఆయురారోగ్యాలు ఇచ్చేది ఎవరు? అమ్మవార్లు. ఆ అమ్మవార్లకి కూడా పెద్దపేట వేసింది కూడా శంకరాచార్యుల వారే. చూసారా, అమ్మవారు ఉంటే అన్ని ఉంటాయి. అమ్మవారు ఏమిస్తుంది అంటే, ఆమె ఎప్పుడు ఒక తల్లిలాగా, నా పిల్లోడు జ్ఞాన వైరాగ్యాలు అంటూ, అంటే నేను అప్పుడప్పుడు గోరుగుడు సినిమా చూస్తాను. సినిమాలో కొన్ని నాకు బాగా చలింపు చేస్తాయి. అది సినిమా నాకు గుర్తురావట్లేదు. అయితే ఆ మూవీలోని అంటే కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నవేవో అప్పుడప్పుడు తెలుపుతాను. కొద్దిగా ఎమోషనల్ ఉంటే, నేను చిన్నప్పుడు ఎమోషన్ అయ్యేవాడు కాదు, ఇప్పుడు అవుతున్నానేమో, చూస్తుంటాను. అందులో ఏంటంటే, కొడుకు ఎక్కడో పైన చదువుకొని వచ్చాడు, తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వాడు దిగుతూనే వాడికి బిజినెస్ బాధ్యతలు అన్నీ అప్పు చెప్పేస్తాడు. తల్లి వచ్చాడు, ఎన్నో మిస్ అయ్యాడు, 5 సంవత్సరాల పైన MBA చదువుకొని వచ్చాడు, 3-4-5 సంవత్సరాలు. ఆమె తాపత్రయంతో వాడికి అన్ని తిరిపించి అన్ని పెట్టాలని కోరుకుంటది. పెద్ద మీటింగ్ అవుతుంది, పెద్ద విఐపీల తోటి. ఒక రెసిడెన్షియల్ లోనే ఒక పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ అయితే ఆ మీటింగ్ వేసుకొని మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అయితే అంటది, నాకు ఈ బిజినెస్ లన్నీ నా కొడుకు తగిలించద్దండి, మీ బిజినెస్ మీ తంటాలు మీరు పడండి, నా కొడుకు రిలాక్స్ గా సుఖంగా వాడుకున్నాడు, రిలాక్స్ గా ఉండేవండి, నాకొద్దు, మీకు మీ డబ్బులు వద్దు, మీ బిజినెస్లు వద్దు, మీ ప్రపంచం వద్దు, నా కొడుకు ఆనందంగా నాతో కొన్నాళ్ళు ఉండనివ్వండి. అంటే ఆయన వస్తున్న అన్ని ఆయన సీఓ చేయడానికి అన్ని ప్లాన్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, శివుడు తండ్రిలాగా
ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోవాలి అంటే అతని దగ్గర అదే ఉంటది, ఉన్నతమైన అత్యున్నతమైనది అందించడానికే ప్రయత్నిస్తాడు. కానీ తల్లి ఆలోచిస్తే కంఫర్ట్ జోన్ అంటే వాడికి నాకు ప్రపంచం ఈ డబ్బులు దుడ్డు ఏమొద్దు, నా కొడుకు ఆనందంగా అద్భుతంగా రిలాక్స్ గా శాంతిగా సౌఖ్యంతో ఉండాలనే కోరుకుంటది. ఆమె ఎంత అది ఒక విధంగా ఎలా ఉంటదంటే, ఇది ఒకటి ఇంకోటి కూడా ఉంటది నానుడు. ఎందుకంటే శంకరాచార్యుల లైఫ్ లో కూడా అది ఎదురైంది కాబట్టి చెప్తాను. ఎందుకంటే నేను ఇస్కాన్ లో ఉన్నప్పుడు చాలా మంది మాతలు వస్తారు, చాలా చక్కగా పెద్ద బొట్లు పెట్టుకొని చక్కగా మంచి డ్రెస్ తోటి ముసుగులు వేసుకొని కృష్ణుడిని ఆరాధించడానికి. వాళ్ళు తన్మయత్వం పోతారంటే గుళ్ళోని ఇంకా కృష్ణుడు ఆ విగ్రహం నుంచి నడిచి వచ్చేస్తాడేమో అన్నట్టుగా అంత భక్తితోటి అంత ఆరాధనతోటి వాళ్ళు పరవశించిపోతూ వాళ్ళని, నేను కొన్నాళ్ళు సంవత్సరం ఇస్కాన్ లో ఉన్నాను, అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాడిని కార్గార్ బొంబాయిలోని. అక్కడ ఎంతో మంది వచ్చేవారు, రిచ్ పీపుల్ ఉంటారు ఆ ఏరియాలో, వాళ్ళందరూ మాకు పరిచయం ఉంటారు, మమ్మల్ని అందరూ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు బాగానే. వాళ్ళని ఎప్పుడన్నా నేను చాలా ఎక్కువ రీసెర్చ్ కాబట్టి చూసేవాడు, గమనించేవాడు, అమ్మ నీకు ఇంత శ్రద్ధ ఇంత భక్తి ఉంది కృష్ణుడి మీద, మరి మీ పిల్లోడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, మరి ఏంటి మరి ఆ గురుగారు వాళ్ళందరూ అంటే అక్కడ కొంతమంది సన్యాస గురువులు అదే మోటివేట్ చేస్తుంటారు కాబట్టి, మరి ఆ గురుగారిని వదిలేస్తే మీ ఓటు ట్రైనింగ్ అవుతాడు కదా, మంచి జ్ఞానం ఉంది ఇంట్రెస్ట్ ఉంది, మీ ఓటు చక్కగా సన్యాసి అయిపోతాడని మనం అనుకుంటాం. అంత ఎమోషన్ అదే సన్యాసి నా కొడుకు మీ సన్యాసికి ఎందుకు చేస్తారు గురుగారు, అదే మీరు అలాంటి ఫిటింగ్ పెట్టద్దని మొక్కమాట లేకుండా చెప్తారు. అంటే తల్లి కొడుకుని అంటే పిల్లల్ని ఎవరైనా సరే ఎంతగా ఆమె సాకుతుందంటే, ఆమె ఎంత కేర్ తీసుకుంటుందంటే, ఎంత శ్రద్ధ పెడుతుందంటే అట్మోస్ట్ హైయెస్ట్ తన పరిస్థితులకు దాటిది ఆలోచిస్తుంది. కాబట్టి ఆ సౌఖ్యం గురించి సేమ్ అమ్మవారు కూడా మన అలాగే చూస్తుంది ఈ భూమి మీద. మన ఆరోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధుల్ని కలిగించేది అమ్మవారు, అయ్యవారు కాదు. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలు మనకు ఉండాలి, జ్ఞానం లేకుండా ఏరు పట్టుకుని అది మూడుదవుతుంది. కాబట్టి దాంతో పాటు అమ్మవారిని మనం బోనస్ గా అప్పు చెప్పి మనకి జీవితం అసాధారణంగా అద్భుతంగా ఉండే మార్గాన్ని కూడా శంకరాచార్యులు వారు మనకి కల్పించి వెళ్ళారు. ఆయనైతే సన్యాసం తీసుకున్నారు, వాళ్ళ మదర్ చాలా బాధపడ్డారు. ఆ స్టోరీలో చెప్పక్కర్లేదు ఎంత బాధపడ్డారు ఆ స్టోరీలో అని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మనకి ఆ పరిస్థితి లేని అవసరం లేకుండా అటు ఆయన పొందిన జ్ఞానాన్ని ముక్తి మోక్షంతో పాటు సకల వైభవాలను కల్పించే అమ్మవారు కూడా మనకి ఒక జోడీ చేసి మరి అంటే ఆయనకి పొందిన దానికంటే ఉన్నతమైన అత్యద్భుతంగా సౌకర్యవంతంగా ఆధ్యాత్మిక ఎదగడానికి కావాల్సిన శక్తి, అమ్మవారిని శక్తిని కూడా మనకి యంత్రమంత్ర తంత్ర రూపాల్లో చక్కగా అమర్చి వెళ్ళారు. అటువంటి శంకరాచార్యుల వారికి దేవుడికి అంటే ఆ శివుడి యొక్క ప్రత్యక్ష రూపంగా దక్షిణామూర్తి అవతారం అయ్యో అనుకోవచ్చు. అదే విధంగా ఆ శంకరాచార్య పార్వతీ పరమేశ్వరు యొక్క బ్లెస్సింగ్స్ తో మన మధ్యకు వచ్చిన ఆ కలియుగ శివ చైతన్యంగా మన మధ్యలో మనకి సనాతన ధర్మానికి ఒక దారి చూపించి పటిష్టపరిచి ఎంతో మంది యోగుల్ని ఇన్స్పైర్ చేసి ఈ రోజు కూడా భారతదేశంలో మన సనాతన ధర్మంతో మనం ముడిపడి ఉన్నాము, హిందూ ధర్మం బతికుంది అంటే గనక దానికి కీలమైన మూలమైన అసలు సిసలైన మూల పురుషుడే ఆ మహానుభావుడైనటువంటి శంకరాచార్యులకి అనంత కోటి ఆత్మ నమస్కారం, శతకోటి ఆత్మ ప్రణామాలు మరి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.